முன்னந்திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராஜன் என்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கால் கூறும் என்று தேசி వరం బరుతార్ పిన్. ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథం అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యంగా తీసుకుంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఒక సంప్రదాయం అనేది ఎట్లా ఉండాలా, ఈ విశిష్టాద్వైత సంప్రదాయం అనేది ఎట్లాంటి పద్ధతి, ఆళ్వార్లు ఎవరు, వాళ్ళు అనుగ్రహించిన అరుళిచ్చలనే ఆ 4000 దివ్య ప్రబంధం దానికి ఉన్న వైభవం ఏమి, అది కాకుండా ప్రధానంగా చర్మపర్వ నిష్టై, ప్రథమ పర్వ నిష్టై చర్మపర్వ నిష్టై 2 భాగాలు ఉండాలి సంప్రదాయంలో. భగవంతుడు తిరువడి పట్టుకునేది ప్రథమ పర్వ నిష్టై, భాగవతాలు తిరువడి పట్టుకునేది చర్మపర్వ నిష్టై. అటంటే ఏంటంటే భగవంతుడికి నేను దాసుడు, దాసాను దాసుడు అని చెప్తే అది పైతోటి ఉండే ఒక భక్తి ఉండదు అని అర్థం. భగవంతుడికి భక్తుడికి భక్తుడు, ఆయనకి నేను దాసుడుగా ఉంటాను. అడియార్కన్నై ఆట్పడుత్త విమలన్ అమరనాది బిరాన్ అడియార్కన్నై ఆట్పడుత్త విమలన్ అంటాడు. అట్లయితే విమలన్ అంటే ఆ శబ్దానికి ఏం అర్థం తెలుసా? విమలన్ అనే శబ్దానికి ఏ విధమైన తప్పు లేదు అని అర్థం. భగవంతుడి దగ్గర ఏ విధమైన తప్పు లేదని నువ్వు ఒక శబ్దాన్ని పెట్టి ఆయన్ని పిలుస్తున్నాడు, తిరుపానాడు. ఏం స్వామి తప్పు చేసాడంటే నన్ను ఆయన తీసుకున్నాడు, ఆయన తిరువడి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయన దగ్గర ఉంచుకోకుండా భక్తుల దగ్గర వాళ్ళ తిరువడి దగ్గర నన్ను తీసుకొని వదిలేశారు కదా, అందువల్ల ఏ తప్పు లేదు. అదా విమలన్, అడియార్కన్నై ఆట్పడుత్త విమలన్ అంటారు. అదే ప్రకారం ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చర్మపర్వ నిట్ట అనేది చాలా ముఖ్యమైనది ఆ పద్ధతి. దాన్ని చట్టానికనే శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం వచ్చింది. ఆ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రాన్ని పూర్తిగా దాని పద్ధతి తెలిపించాలని ఈ ఆశ్చర్యమైన ఈ ఉపదేశ రత్నమాల అనే గ్రంథం అనుగ్రహించాడు విశదవాక్షికామణి అని మనబాలమామణి. దాంట్లో నిన్న రోజు మనం ఈ పాత్రం తీసుకున్నాము. ఓరాన్ వడియాయ్ ఉపదేశిస్తార్ మున్నోర్ అని చెప్పి 37వ పాసురం. ఆ పాసురంలో సంప్రదాయంలో ఒక పద్ధతి పెట్టుకున్నాడు. వీళ్ళకి ఒక శ్రీ వైష్ణవుడికి అతని లోపలికి వచ్చాడంటే అతనికి చాలా పరీక్ష చేసి అతను ఏం కులం, అతను ఏం జాతి, అతను ఏం స్థితిలో ఉన్నాడు, ఏ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాడు, అది కాకుండా అతను ఏం చదివి ఉన్నాడు, అతని దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, దీన్ని పెట్టి వాళ్ళని అంగీకారం చెయ్యొద్దు. అట్లంటే ఏం చేయాలా? అతని దగ్గర ప్రేమ ఉండదా భగవంతుడి మీద, భాగవతాల మీద, అది తీసుకోండి. అటైతే దీనికి ముందు అట్ట చేశారంటే పరీక్ష చేశారు. ఏం పరీక్ష అంటే 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ ఆ శిష్యుడు ఆచార్యుడు కైంకర్యం చెయ్యాల. చేసిన తర్వాత అప్పుడు ఆచార్యుడికి ఏదో ప్రేమ వచ్చి ఓ బాగానే చేశాడు, పర్లేదు ఇతనికి మనం ఉపదేశం చేస్తామని ఆయన చేసేటంటే గద్దు, లేతే లేదు. ఆ ప్రకారం ముందు ఉండింది. ఆ పద్ధతిని దాన్ని ఏం చేశాడంటే లేదు, ఆ పద్ధతి పెట్టుకోవద్దు, అయితే పద్ధతి కావాలా, పద్ధతి లేకుండా అందరికి చేయాలని స్వామి చెప్పాల. ఆ పద్ధతి ఎట్లా ఉండాలంటే ప్రేమ ఉండాలా, భగవంతుడి మీదను భాగవతాల మీదను ఆచార్యుడి మీదను ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే చాలు
మీరు ఇచ్చేయచ్చు అని చెప్పాడు. అట్లాంటి పాసురందా ఈ పాసురం. ఓరాన్ వழியாய் ఉపదేశిத்தார் முன்னோர் ஏறார் எதிராதன் நின்னருடால் பாருலகில் ఆశయుడయోర్కెల్లామ అరియర్గాల్ కూరుమెని పేసి వరం బరుత్తార్ పిన్ అని. సరే స్వామి, ఈ పద్ధతిలో ఏ మంత్రంలో ఏమైంది, ఆ మంత్రంలో ఏం శ్రమ ఉండాలి, ఎందుకోసం అది మూసిపెట్టి ఒకలాగా ఓరాన్ వడి, ఒక పురుషుడు ఇంకో పురుషుడు, ఆచార్యుడు శిష్యుడు, ఆ ప్రకారంగా చెప్తా ఉన్నారు కానీ అందరికీ చెప్పడం లేదు. ఆ మంత్రం ఏంది, ఎందుకోసం చెప్పలేదంటే అంత గౌరవమైన మంత్రం అది. తిరుమంత్రమేమి, ద్వయమేమి, చరమశ్లోకమేమి, దీన్ని రహస్యత్రయం అంటారు. ఆ రహస్యత్రయాన్ని ఒక పురుషుడికి చెప్పాలంటేనే చాలా అనుష్ఠానం కావాలా, చాలా జ్ఞానం కావాలా, అతని మీద ప్రేమ ఉండాలా, అది కాదు దాని మీద ఒక అవగాహన ఉండాలా. ఇదన్నీ చూసి చూసి అతను బాగా కైంకర్యం చేస్తున్నాడా, ఇది 1 నెల కాదు 2 నెలలు కాదు 6 నెలలు కైంకర్యం చేస్తున్నాడా, ఏది చూసుకోకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాడా, ఇదన్నీ పరీక్ష పెడతారు. ఆ పరీక్షలను వస్తున్నాడు. సరే, అటైతే ఇప్పుడు మార్చేసాడు కదా, మార్చేసాడంటే అటైతే ఆ మంత్రాన్ని అట్నే ఇచ్చేయచ్చా? అప్పుడు దీనికి ముందు ఉన్న పూర్వాచారులందరూ ఎందుకు స్వామి ఇవాళ వాళ్ళు చేసింది తప్పే అంటే తప్పు కాదు. వాళ్ళు ఏం చూశారంటే మంత్రానికి ఉండే గౌరవం చూశారు. మంత్రానికి ఉండే గౌరవం చూసిన దానివల్ల ఓ ఈ మంత్రానికి ఇంత గౌరవం ఉండాది. ఎందుకంటే తిరుమంత్ర అర్థం బయట చెప్పరు, చరమశ్లోకం అర్థం బయట చెప్పరు. అది అన్ని కిటికీలు మూసేసి తలుపులన్నీ వేసేసి రహస్యంగా చెప్తారు. అది ఎవరికి పోకూడదో వాళ్ళ దగ్గర పోయిందంటే ఆ శబ్దం అనేది, ఆ అర్థం అనేది అనర్థమైపోద్ది. అందువల్ల చెప్పరు. అయినా కూడా ఇప్పుడు ఇది 2 తిరుమంత్రానికి అదే ప్రకారం చర్మశ్లోకానికి ద్వయమైతే శబ్దం కూడా చెప్పరు. ఇది మనం నేను చూశాను. అట్లాంటి ఇది ఏం చెప్తుంది, ఏం చెప్తుంది ద్వయం? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్తి శ్రీమతే నారాయణాయనమగా భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం అంటుంది. అటైతే ఆయన తిరువడి పట్టుకోవాలా, దానికి ఏం దారి? ఆయన తిరువడి పట్టుకున్న తర్వాత నేను పురుషార్థంగా ఏం చేయాలా? ఆయనకే కైంకర్యం. అప్పుడు కైంకర్యం ఆయనకే, ఉపాయంగా ఆయన తిరువడియే పట్టుకుంటాము. ఇది తెలిసిందిదా ఎవరికి? ఇదిదా పూర్వాచార్యులు పూర్తిగా తెలిపించారు. ఆ తెలిపించిన విషయాన్ని నాదముని ప్రారంభించి మన ఆచార్య పర్యంతం ఇది పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఇది ఈ విషయానిగా ఒకరికి ఓరాన్ బడి, ఒకరికి ఒక పురుషుడికి ఈ ప్రకారం చెప్తా ఉన్నాడు. ఎందువల్ల చెప్తా ఉంటే ఆ మంత్రానికి ఉన్న గౌరవం బయట పోకూడదు కదా, ఆ మంత్రం అంత గౌరవం కదా, అందువల్ల మూసి 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 ముట్టి పెట్టి చెప్పారు. సరే స్వామి, ఇదన్నీ వాళ్ళు తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న దాని వల్ల ఈ మార్గం దా శరణాగతి మార్గంని పేరు. ఈ మార్గం దా శరణాగతి మార్గం. ఆ శరణాగతి మార్గాన్ని దీనికి ఒక పద్ధతి పెట్టుకున్నారు. సామాన్యంగా లోకంలో పద్ధతి అంటే ఏం చెప్తారు? అది మంచిదండి, పద్ధతి ప్రకారం చేయండి అంటారు కదా. అయితే ఇప్పుడు పద్ధతి వద్దని చెప్తున్నారు స్వామి ఎంబెరుమానార్. పద్ధతి వద్దని చెప్పలా, పద్ధతిని వేరు పద్ధతిగా మారుస్తున్నారు. వేరు అటైతే ఆ పద్ధతి వద్దని కదా అర్థం. ఆ పద్ధతి వద్దని అర్థం కాదు, దానికి ఉండే గౌరవం ఉండాల్సిందే, మంత్రానికి ఉండే గౌరవం ఉండాల్సిందే. అయితే ఆ మంత్రాన్ని చూసి ఒక జీవుడు అతన్ని ఇతని ఈ క్వాలిఫికేషన్ లేదే, ఈ అర్హత లేదే, ఈ ఇతనికి ఇట్లాంటి యోగ్యత లేదే అని చెప్పి అతన్ని వదిలేసేవంటే ఏమవుద్దంటే అతనికి వేరే గతి లేదు, ఏది లేదు. అట్లా ఉన్నప్పుడు అతను అధోగతికి పోతాడు. మళ్ళా పుట్టడం, మళ్ళీ పోవటం, పుట్టడం పోవటం, ఈ సంసారం ఘోరం అనంత క్లేశ భాజనం, దీంట్లోనే అట్లే పడి ఉంటాడు. అందువల్ల దాన్ని గౌరవం చూడాల్సిందే. అయితే ఆ గౌరవానికన్నా ఇంకా ఏం చూడాలా? ఇతను పాడైపోతున్నాడే, ఇతను మనిషిగా పుట్టాడే, పుట్టి ఇంకా తెలుసుకోకుండా ఉన్నాడే, అతను తెలిపించాలా అనే అభిప్రాయంగా ప్రధానంగా రావాలా. అదిదా పద్ధతి ఇది అని చెప్పాడు. పద్ధతి లేదని చెప్పాలి, పద్ధతి ఇది అని చెప్పాడు.
ఆ ప్రకారం అందువల్ల ఆ ప్రకారం ఓరాన్బడి ఉపదేశం. ఒక పురుషుడు ఇంకో పురుషుడు ఆ ఉపదేశాన్ని పెట్టుకోబాకండి, అందరికీ చెప్పండి. అందరికీ చెప్పండి. స్వామి అట్టయితే వాకిట్లో పోతున్నారు కదా, ఈదిలో పోతున్నారు కదా, వాళ్ళకంతా చెప్పచ్చా? అది చెప్పలా. కొన్ని మంది ఏంటంటే ఈ రామానుజులు వారు ఎవరెవరికో అందరికి రోడ్లు పోయేటోళ్ళు, ఈదిలో పోయేటోళ్ళు, అదే వాకిల్లో పోయేటోళ్ళు అందరి తీసుకొచ్చి చెప్పేసాడు. అట్లా చెప్పలా ఆయన. ఎవరికి ప్రేమ ఉండదా భగవంతుడి మీద, ప్రీతి ఉండదు, అతనికి చెప్పు, ఎవరెవరికో చెప్పబాక. దీని మీద వాళ్ళకి కొంచెం కూడా శ్రద్ధ లేదంటే దగ్గరికే పోబాక. అదే కదా చెప్పాడు. ఆ ప్రకారం చేసేడు కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పెద్ద వసార, అక్కడ దారి ఉంటుంది. ఆ దారిలో ఒకరే నడిచిపోవచ్చు. ఒకరు నడిచిపోవాలంటే మళ్ళీ అట్టపక్క వస్తేను శ్రమమే, ఇట్టపక్క పోవాలంటే ఒకరెనక పోవాలంటే ఎప్పుడు పోయి చేరిపోయేది. చాలా మంది రాసుకున్నారు కదా. అప్పుడు ఆ దారిని ఏం చేయాలా, ఇంకా బాగా పెద్దది చేయాల. పెద్ద చేసేమంటే ఆ దారిని ఒకే టైంలోనే 10 మందిని నడిచిపోవచ్చు. అట్లాంటి దారి చేసిందా స్వామి ఎంబెరుమానార్. ఆశయుడయోర్కెల్లాం ఆరియర్గాల్ కూరువెండ్రు. ఎవరికంతా ప్రీతి ఉండదు వాళ్ళకంతా చెప్పండి అని చెప్పారు. అట్లాంటి దారి ఇది. అట్లయితే ఇప్పుడు 2 విషయాన్ని అందరికి చేసేసాడు. ప్రభక్తి అనే శరణాగతి, ఆ శరణాగతి ఇండియా, ఆ శరణాగతి అనేది శాస్త్రం. ఆ శరణాగతి శాస్త్రం దా తిరువాయుమడి ఒక శాస్త్రం. బాగా తెలుసుకోండి. ఇప్పుడు 2 విషయం చెప్తారు. ఇప్పుడు ఇంటి మీద జాగ్రత్తగా వినాల. అదేంటో ఈరోజు కొంచెం తక్కువ వచ్చేసారు. చాలా జాగ్రత్తగా వినాల. శరణాగతి శాస్త్రం ఒకటి, తిరువాయుమడి శాస్త్రం ఒకటి. ఈ 2 దగ్గర ఒకటే. శరణాగతి శాస్త్రం వేరు, తిరువాయుమడి శాస్త్రం వేరు అనేది కాదు. ద్వయార్థం దీర్ఘ శరణాగతి అని చెప్పి త్రిలోకాచారి తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ అని చెప్పి ఆయన చెప్పాడు. ద్వయార్థమే దీర్ఘ శరణాగతి. ఏది తిరువాయుమడి. తిరువాయుమడి ఇంకోటి కాదు, ద్వయం ఇంకోటి కాదు. ఆ ద్వయమే తిరువాయుమడి, ఆ ద్వయమే శరణాగతి, ఆ తిరువాయుమడియే శరణాగతి అని చెప్పిన. అప్పుడు దీర్ఘ శరణాగతిని చెప్పి తిరువాయుమడిని చెప్పచ్చు, తిరువాయుమడిని శరణాగతిని చెప్పచ్చా? దీర్ఘ శరణాగతి. దీనికి మీద ఇంకా శరణాగతి లేదని అర్థం. ఆ తిరువాయుమడిని చెప్పచ్చు కదా. అది కాకుండా ఈ ద్వయం అనేది 10 భాగాలుగా ఉంటుంది. నేతృత్వం, నిత్యయోగం, సముచిత గుణజాతం, తమిత్యాభరణం చెప్పి 10 భాగాలు ద్వయం. ఆ 10 భాగాలు ద్వయాన్నిగా 10 పత్తుగా ఏం చేశాడు స్వామి నమ్మాళ్వారు? తిరువాయుమని మనకి అనుగ్రహించాడు. ద్వయంలో 10 భాగాలు ఉంటాయి కదా. అది 10 భాగాలుగా తిరువాయుమడి పత్తు అంటే పత్తు అంటే 10. పత్తు మొదటి పత్తు, రెండో పత్తు, మూడో పత్తు, నాలుగో పత్తు అని చెప్తాం కదా. ఆ ప్రకారం 10 పత్తులు. ఆ ప్రకారం అప్పుడు ద్వయంలో ఉండే 10 శబ్దాలకి, 10 అర్థాలకి 10 భాగాలుగా తిరువాయుమడి చెప్పేశాడు. అది కాకుండా ఇది ఎవరిచ్చింది? నమ్మాళ్వారు దీన్ని కదా ఇచ్చింది. అర్థ పంచకం దీంట్లో ఉండాలి. మిక్క ఇర నిలయం, మెయ్యాం ఉయిర్ నిలయం, తక్క నిలయం, తడయాగి తొక్కియనం, ఊழ்వినయం வாழ்వినయం అని చెప్తారు కదా. అటైతే పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, ఇదన్నీ తిరువాయుమడి ఉంటుంది. అర్థపంచకం తిరువాయుమడి ఉంటుంది, ద్వయార్థం తిరువాయుమడి ఉంటుంది, శరణాగతి పూర్తిగా తిరువాయుమడి. ఇదంతా రామానుజుల వారు అన్ని చెప్పారు. అప్పుడు ప్రభక్తి అంటే శరణాగతి. శరణాగతి అర్థం ఏమంటే తిరువాయుమడి. శరణాగతి అంటే ఏం స్వామి? తిరువాయుమడి. చెప్పచ్చా స్వామి? తిరువాయుమడియే శరణాగతి, వేరే ఏదో అనుకోకండి. తిరువాయుమడియే శరణాగతి, వేరే ఏం లేదు. ప్రభక్తి శాస్త్రం వేరు, తిరువాయుమడి వేరు అని పెట్టుకోబాకండి. బాగా తెలుస్తుందా? ప్రభక్తి శాస్త్రం వేరు, శరణాగతి శాస్త్రం వేరు, తిరువాయుమడి శాస్త్రం వేరు అని పెట్టుకోబాకండి. 2 ఒకటే. ప్రభక్తి తిరువాయుమడి 2 ఒకటే. అటైతే ఆ ప్రకారం చెప్పుండే స్వామి. ద్వయమే తిరువాయుమడి.
ద్వయమే తిరువాయిమిడి. ఎక్కడ స్వామి తెలుస్తుంది? మూడో పత్తు మూడో తిరువాయిమిడి ద్వయంలో ఉండే ఉత్తరవాక్యం అర్థం. వడివిల్ కాలమెல்லாம் உடனாய் மன்னி வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெருவிலருவி திருவேங்கடத்து ఎగల్గోల్ చోది ఎంతదంత దందకే. ఇది మూడో పత్తు మూడో తిరువాయిమిడిలో ద్వయం పూర్వ ఉత్తరవాక్యమేమి? శ్రీమతే నారాయణాయ నమః అని చెప్తుంది. ద్వయంలో ఉండే పూర్వవాక్యమేమి? శ్రీమన్నారాయణ శరణోచరం ప్రభక్తి. అది ఎక్కడ స్వామి చెప్తుంది? అగలగిల్లేన్ ఆరో పత్తు పదో తిరువాయిమిడి దాంట్లో పదో పాసురం. அகலகில்லேன் இறையமென்னு அலர்மேல் மங்கு உரமார்பா நிகரில் புகழாய் உலகமுங்குடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே పుగలుండిల్లాడియేను నడికి ఇడవంద పుగుందేనే అని చెప్తారు కదా. ఇదంతా ఇక్కడ తిరువాయిముడిలో ఉంటుంది. అది కాకుండా తిరువాయిముడి వేరు కాదు, ద్వయం వేరు కాదు, శరణాగతి వేరు కాదు, ప్రభక్తి వేరు కాదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఎందుకోసం మన కన్నా సేవాకాలం అంటే ప్రధానంగా తిరువాయిమిడి తీసుకుంటారు. తిరుప్పావం ఉంటుంది, అది నిత్య గ్రంథం. తిరువాయిమిడి ఎందుకోసం తీసుకుంటారంటే అదిదా ద్వయం. ఆ ద్వయం చెప్తేదా పూర్తి అవద్ది. జప్తవ్యం గురు పరంపరయం ద్వయము. ఎప్పుడు గురు పరంపర చెప్పుకుంటా ఉండాలా, ద్వయానుసంధానం చేస్తా ఉండాలని మన పూర్వాచార్యులు చెప్తారు. ఆ ద్వయందా ఇది తిరువాయిమిడి. అది మనం సులభంగా ఏం చేస్తాము, కోవిల్ తిరువాయిమిడిని సపరేట్ గా సేవిస్తాము. తిరువాయిమిడి 1102 పాసురాలు సేవిస్తాము కొన్ని. ఆ ప్రకారం ఆ తిరువాయిమిడిలో ఎన్నో దివ్యదేశాల ప్రస్తావం ఉంటుంది. ఒక దివ్యదేశం కాదు, 32 దివ్యదేశాల పైన ఆళ్వారు మంగళాశాసనం చేసినాడు. దివ్యదేశాల ప్రస్తావం ఉంటుంది. ఆ తిరువాయిమిడిలో భక్తి శాస్త్రం ఉంటుంది. ఆ తిరువాయిమిడిలో దూతు పంపించేది, పక్షులంతా దూతు పంపిస్తారు కదా. అంజిరే మడనారా అలియత్తాయ్ நீயும் நின் அஞ்சிறைய சேவலுமாய் ஆவாவென் ரணக்கருளை வெஞ்சிறை புள்ளியத்தார்க்கியன் விடுதூதாய் சென்றக்கால் వంచిరయలవన్ వెక్కిల్ వైపుండాలి అని చెప్పి దూతు పంపిస్తాడు. 4 దూతు, 1 కాదు 2 కాదు, అది పంపించేది. దాని తర్వాత మడలెత్తేది. మడలంటే ఏంది మీకు చెప్పిండాను. ఏంటంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు ప్రేమించుకున్నారంటే దాంట్లో ఏదో వాళ్ళ లోపల ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళ లోపల వాళ్ళకి రాలా, బయట వాళ్ళు ఇది చేశారు. అందువల్ల వాళ్ళ లోపల మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఆ స్త్రీ అనేది సపరేట్ గా పోయింది. అప్పుడు పురుషుడు ఏం చేస్తారంటే ఆ స్త్రీ మీద ఒక అభిమానం పెట్టుకొని ఆ కావాలని లోకమంతా పోయి ప్రసిద్ధంగా చెప్తా ఉంటాడు. అద్దా మడలెత్తేది అని అర్థం. ఆ మడలెత్తేది, దాని తర్వాత అనుకారం చేసేది. భగవంతుడిలాగానే నేనే పిరాట్టి, నేనే భగవంతుడు, నేనే అన్ని అని చెప్తారు కదా. అమ్మ అనుకారం చేది. ఈ ప్రకారం ఇదంతా తిరువాయిమిడిలో ఉండదు. అట్టయితే భక్తి శాస్త్రం తిరువాయిమిడిలో ఉండదు, దివ్య దేశాల ప్రస్తావం తిరువాయిమిడిలో ఉండదు, దూతు పంపించేది తిరువాయిమిడిలో ఉండదు, దాని తర్వాత మడలెత్తేది తిరువాయిమిడిలో ఉండదు, అనుకారం చేసేది భగవంతుడే నేను చెప్పేది ఇదంతా ఉండదు కదా. అటైతే ఇదన్నీ ఉన్నా కూడా దాంట్లో సారాంశం ఏది? తిరువాయిమిడి సారాంశం ఏదంటే శరణాగతి. ఆ శరణాగతి శాస్త్రందా ఓరాన్ వడియాయ్ ఉపదేశిస్తారు మున్నోర్. ఆ శరణాగతి శాస్త్రం ఒక పురుషుడు ఒక శిష్యుడు ఈ ప్రకారం ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం చాలవు, ఇంకా ఉపదేశం ఎక్కువ రావాలని చెప్పిదా. ఆశయుడయోర్కల్లాం ఆర్యర్గాల్ కోరుమెండ్రి. ఎవరికంతా భగవంతుడి మీద ప్రేమ ఉండాదో వాళ్ళకంతా ఇవ్వండి అని చెప్పారు కదా. సరే, అప్పుడు తిరువాయిమిడి శాస్త్రమే శరణాగతి శాస్త్రం చెప్తారే. చెప్పిందా స్వామి? తిరువాయిమిడి చెప్పిందే 5 శరణాగతి చెప్పింది. అది ఒక శరణాగతి 2 శరణాగతి 5. తిరుమంగయ్యాళ్వారు 10 శరణాగతి చేశాడు, నమ్మాళ్వారు 5 శరణాగతి చేశాడు. అప్పుడు 5 శరణాగతి అంటే ఎక్కడెక్కడ స్వామి? 5వ పత్తు 6వ తిరువాయిమిడి, 5వ పత్తు 7వ తిరువాయిమిడి, 5వ పత్తు 8వ తిరువాయిమిడి, 5వ పత్తు 9వ తిరువాయిమిడి, 5వ పత్తు 10వ తిరువాయిమిడి, దాని తర్వాత లాస్ట్ గా 6వ పత్తు 10వ తిరువాయిమిడి. 5వ పత్తు 7వ తిరువాయిమిడి. நோற்ற நோன்பிலேன் நுண்ணறிவிலேன் ஆகினும் இனி உன்னை விட்டொன்று மாற்றகிற்கின்றேன் அரவினனை அம்மானே சேட்டு தாமரை சன்னலோடு மலர் சிறீவர மங்கலை நகர் வீட்டிருந்த எந்தால் உமக்கு மிகையல்லேன் அங்கே అని చెప్పి
ఐదో పత్తి 7వ తిరువావిలో ఇక్కడ వానవామల దివ్యదేశంకి శరణాగతి చేస్తాడు. దాని తర్వాత 5, 8 తిరుక్కుడందై 6వదన్ ஆரா அமுதே அடியே நுடலம் நின்பால் அன்பாயே நீராய் அலைந்து கரைய உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னல் கவரி வீசும் செய்நீர் திருக்குடந்தை ఏరార్గోళం తిగల కిడందాయ్ ఖండేని ఎమ్మాన్ అని చెప్పి 5వ పత్తి 8వ తిరువావిలో చెప్పాడు. తిరుక్కుడందై 6వదన్ పెరుమాళ దగ్గర శరణాగతి చేశాడు. దాని తర్వాత 5, 9 5, 9 மானை நோக்கு நல்லீர் வைகளும் வினையேன் வெளிய வானார் வன்கமுகும் மதுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாய் உரையும் கோனாரை அடியேன் అడికూడువది ఎందుకులోంచుతుడ 5, 9 మలయాళ దివ్య దేశానికి శరణాగతి చేశాడు. ఆ తర్వాత 5, 10 అర్చా తిరివేణిలో శరణాగతి చేయకుండా విభవం కృష్ణావతారంలో శరణాగతి చేశాడు. இறந்தவாறும் மறந்தவாறும் பெரிய பாரதம் கை செய்து ஐவர்க்கு திறங்கள் காட்டியிட்டு செய்து போன மாயங்களும் நிறைந்து நூடுபுக்கு எனதாவியை நின்று நின்று உருக்கி உண்கின்ற இச்சிறந்தவான் சுடரே உண்மை என்றுகள் சேர்வதுவே అని చెప్పి ఇది అట్టయితే 5, 7లో ఎక్కడ శరణాగతి వానమామల దివ్యదేశం. వానమామల దివ్యదేశంలో శరణాగతి. ఆ పెరుమాళ దగ్గర ఏంది ఆగంచన్యం అనన్యగతిత్వం అనేది 5, 8, 6వది. ఆగంచన్యం నిన్ను నేను తీసుకునేదానికి, నిన్ను నేను పొందేదానికి నీ తిరువడి తప్ప నా వారికి గతి లేదు. నా దగ్గర కించనం అంటే నేను ఏదైనా ఇస్తాను నువ్వు వచ్చేస్తావా అంటే నా దగ్గర ఇవ్వటానికి ఏం లేదే. ఆ కించనన్ అంటే ఏదో కొంచెం ఉండదని అర్థం. అకించనన్ ఏది లేదని అర్థం. నిన్ను నేను తీసుకునేది నీ తిరువడి పట్టుకోవాలంటే నా దగ్గర ఏదైనా ఉండదా? ఏం లేదే. ஆரணக்கு நின் பாதமே சரணாக தந்தொழிந்தாள் உனக்கோர் கைமாறு నానుండిలేన్ எனது ఆవియం ఉనదే. నీ తిరువడి పట్టుకునేదానికి నా చేతుల్లో ఏం లేదు. అప్పుడు ఆ చేతుల్లో ఏం లేదని చెప్పేట ఇట్లా నమస్కారం చేసేది. 2 చేతులు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఉండింది అనుకోండి, ఏదో లోపల ఉండదని అర్థం. ఇట్లా చేసేసామనుకోండి, స్వామి లోపల ఏం లేదు అని చెప్తారు కదా, అదిదా నమస్కారమే. నమస్కారం అంటే ఏంటంటాం, నువ్వు నన్ను రక్షించాలా, రక్షించేదానికి నా దగ్గర ఏం లేదు, నువ్వే నన్ను నిర్గేతుకు రక్షించాలా. అది చెప్పింది ఏది? ఆగించన్యం. అది ఏది? 5, 7 వానమామల దివ్య దేశంలో చెప్పాడు. దాని తర్వాత 5, 8 తిరుక్కుడందై 6వద పెరుమాళ్. ఆ 6వద పెరుమాళ్ దగ్గర అనన్యగతిత్వం. సరే నేదా రక్షించాలంటావు, నేను రక్షించలేదు ఏం చేస్తావు? నాకు వేరే గతి లేదు, నిన్ను వదిలితే వేరు గతి లేదు. కలైవాయ్ తుன்பం కలయాదుడివాయ్ కలైగన్ మట్టిడేన్ వలైవాయ్ నేమి పడయాయ్ కుడందై కిడంద మామాయా అని చెప్పిన ఉన్నాళ్ళు అల్లాల్ యావనాలం ఒండ్రం కురవేండేన్. నువ్వు నన్ను వదిలేస్తే ఉంటే నాకు వేరే గతి లేదని చెప్తాడా. ఆ శరణాగతి 2వ శరణాగతి. మొదటి శరణాగతి వానమామల దివ్య దేశంలో, 2వ శరణాగతి 6వది అని చెప్పి తిరుక్కుడంది 6వ శరణాగతి. అయితే 3వ శరణాగతి మానై నోక్కున 5వ పత్తు 9వ తిరువావిడి మలయాళ దివ్య దేశంలో శరణాగతి. దాంట్లోనే 4వ శరణాగతి ఏంటంటే కృష్ణావతారంలో దాంట్లో శరణాగతి చేశాడు. దాని తర్వాత కడా శరణాగతి 6వ పత్తు 10వ తిరువావిడి అగలగిల్లేని ఇరయవెన్ను అలర్మేల్ మంగ ఉరైమార్బా అని చెప్పి ఆ శరణాగతిలో ఎట్ట చేశాడు. అగలగిల్లేన్ అలర్మేల్ మంగ ఉరైమార్బా, అలర్మేల్ మంగ పిరాట్టి ఆమెను పురుషకారంగా పెట్టుకొని నువ్వు నాకు ఉపాయంగా ఉండి నాకు మోక్షం పొందించాలని చెప్పి శరణాగతి చేస్తావు కదా, ఆ శరణాగతి. ఇదంతా ఏమి? దయార్థం. అప్పుడు 5 శరణాగతి చేశాడు. అప్పుడు ఈ 5 శరణాగతిత తిరువాయుడి సారాంశమే. తిరువాయుడి సారాంశం ఏదంటే 5, 7, 5, 8, 5, 9, 5, 10, 6, 10. ఇదా ఏంది తిరువాయుడి సారాంశం. ఈ తిరువాయుడి సారాంశం అనేది ద్వయార్థం. ఆ ద్వయార్థంగా ప్రధానంగా చెప్పాడు. ఇది ఎక్కడ చెప్పాడు? అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయనార్ త్రిలోకాచార్య తమ్ముడు ఆయన ఏం చెప్పాడంటే ద్వయార్థం ఎక్కడ చెప్తారు? ద్వయార్థం అనేది సారసంగరక్తిలే. సారసంగ్రహంని ఒక గ్రంథం అనుగ్రహించాడు ప్రలోకాచార్య.
18 గ్రంథాలు రహస్య గ్రంథాలు, వేదాంత గ్రంథాలు, రహస్య గ్రంథాలు, సంప్రదాయ గ్రంథాలు ఇదంతా అనుగ్రహించారు. త్రిలోకాచార్య లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శూనవే సంసార భోగి సందట్ట జీవ జీవాదివే నమగార్జున 18 గ్రంథాలు అనుగ్రహించారు. దాంట్లో ఒకటి సార సంగ్రహం. దీంట్లో ఏముండదంటే ద్వయం అర్థం పూర్తిగా తిరువాయుని చెప్తుందని చెప్పి ఒక్కొక్క పత్తులో ఏమేమి ద్వయార్థం ఉందని చెప్పి పూర్తిగా ఇస్తాడు. మీకు అవకాశం ఉంటే సార సంగ్రహం అనే గ్రంథం చదివేరంటే తెలుస్తుంది. ద్వయార్థం తిరువాయుడి పూర్తి అని చెప్పిన అప్పుడు ద్వయం అర్థం తిరువాయుడి ఎవరు. రెండోది ద్వయం ఎవరు ఉపదేశం చేస్తారో, తిరువాయుడి ఎవరు ఉపదేశం చేస్తారో వాళ్ళకి ఆచార్య పూర్తి ఉండాలని చెప్తుంది సంప్రదాయం. ద్వయం ఎవరు మనకి ఉపదేశం చేస్తారో, తిరువాయుమడి ఎవరిని మనకి ఉపదేశం చేస్తారో వాళ్ళకి ఆచార్యత్వ పూర్తి ఉండాలని చెప్తుంది. అంటే చాలా మంది రామాయణం చెప్పచ్చు, శ్రీమద్ రామాయణం, కొన్ని మందిలు భాగవతం చెప్పచ్చు, కొన్ని మందిలు మహాభారతం చెప్పచ్చు, కొన్ని మందిలు ఏదో కథలంతా చెప్పుకోవచ్చు. అయితే కూడా ఆ చెప్తారు స్వామి వాళ్ళంతా ఆచార్యుడు కదా అంటే గురువుగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చే కదంటే పూర్ణమాగా ఆచార్యుడు అనే ఒక పేరు ఎవరికి వస్తుందంటే ద్వయం ఎవరు చెప్తారు. అందువల్లగా పూర్ణమైన ఆచార్యుడు ఎవరంటే పెరినంబి. ఆయనగా ద్వయార్థం చెప్పాడు ఎవరికి? స్వామి రామానుజుల వారికి. తిరుమంత్రార్థం చర్మశ్లోకార్థం చెప్పింది తిరుక్కోటి నంబి స్వామి రామానుజుల వారికి. ద్వయార్థం పూర్తిగా చెప్పింది ఎవరంటే పెరియనంబి. పెరినమిద డైరెక్ట్ గా ఆచార్యుడు, నేరే ఆచార్యన్. నేరే అంటే డైరెక్ట్ ఆచార్యుడు. అట్లయితే తాపక పుండ్రక తథానామక మంత్రో యాగస్య పంచమక అని చెప్పి ఆ పంచ సంస్కారం చేసింది ఎవరంటే పెరినంబిద. ఆ పెరినంబిద ద్వయాన్ని మనకి ఆయనకి ఎవరికి? స్వామి రామానుజుల వారికి అనుగ్రహిస్తాడు. అప్పుడు ఎవరు ద్వయాన్ని అనుగ్రహిస్తారో, ఎవరు తిరువాయుడిని చెప్తారో వాళ్ళదా ప్రధానమైన ఆచార్యం చెప్తారు. మిగతా వాళ్ళంతా ఎవరు స్వామి ప్రధానం కాదు, గురువుగా ఉండొచ్చు. కానీ అప్పుడంటే ఏమి? ఇప్పుడు మన ఆచార్యుడు ఏమైనా సమాసనం చేసుకున్నాము, ఆయనే మనకి తిరువాయుడిని చెప్తాడు, ఆయనే మనకి ద్వయార్థం చెప్తాడు. తిరుమంత్రం దయం చర్మశ్లోకం మూడును ఆయనే చెప్తాడు కదా, అప్పుడు ఆయనే డైరెక్ట్ ఆచార్యుడు, ఆయనతో ఆచార్యుడు చెప్తాడు. అయినా కూడా ఈ ద్వయార్థంగా తిరువాయుడిని ఉపదేశం చేసి వాళ్ళ అప్పుడు తిరువాయుడిని ఉపదేశం చేస్తేదా ద్వయం చెప్పినట్టు అర్థం. సరే స్వామి ఈ ఉపదేశం ఎవరు చేశాడు? నాదమునికి ఎవరు చేశాడు? నాదముని 5వ పత్తి 8వ తిరువాయుడి పాసురం విన్నాడు. ఆరాముదే అడియేనుడలం నింబాడన్ బాజేని. ఆ పాసురం ఎవరో సేవిస్తాడని విన్నారు. దానిలో కడాపాసనం ఉడలయన్బిన్ పేచ్చిములయూడు అవரை ఉயிருండాన్ கடல்களவே சரணாகொண்ட குருகூ செடகோபன் குடலின்மலியச்சொன்ன ఓరాయిరత్తిప్పత్తు మహిళ తీరవల్లార్ కామర్మానే నోక్కియర్కి అని చెప్పి ఈ ప్రకారం ఈ 10 పాసురంలో 1000 పాసురం ఉండాలని చెప్తున్నారే అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎక్కడున్నాడైతే అందువల్ల తిరుక్కురుగూరు పోయాడు. ఆళ్వార్ తిరునగిరి. ఆళ్వార్ తిరునగిరి పేరు ఇప్పుడు ఆళ్వార్ తిరునగిరి పేరు. అయితే ఆళ్వార్ పీరులో దానికి తిరుక్కురుగూరుని పేరు. కురుగూరు నంబి అని చెప్తారు కదా, అట్లాంటి కురుగురు. ఆ తిరుక్కురుగురు పోయాడు. తర్వాత అక్కడ కనుక్కొని పరాంకుశ నంబి అని మధురగవి ఆళ్వారు వంశపారంలో వచ్చిన పరాంకుశుని కనుక్కొని ఆయన ద్వారా కణిని తీర్థం చేసుకొని 12,000 సార్లు దాన్ని చెప్పి దాని తర్వాత నమ్మాళ్వారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నమ్మాళ్వారు ప్రత్యక్షమైన తర్వాత ఏమని అడిగాడు? నాదమని అడిగాడు, ఏం కావాలా, ఎందుకోసం నన్ను కోరుకున్నావు, ఏం కావాలని అడిగితే తిరువాయుడి 1000 పాసరా ఉండాలంటేనే అది నాకు ప్రసాదించాలా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు నాదమని. ఎవరి దగ్గర? నమ్మాళ్వారి దగ్గర. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే తిరువాయుడు ఇవ్వాలి కదా, ఇవ్వాల. ఈయన అడిగింది తిరువాయుడు 1000 పాసరాలు, వెంటనే తిరువాయుడు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. మొదట నమ్మాళ్వార్ నాదమునికి ద్వయాను ఉపదేశం చేసాడు. కొంచెం ఇది గుర్తుగా మీరు తెలుసుకోవాలా. ద్వయాను ఉపదేశం చేసాడు. మొదలు ద్వయాను ఉపదేశం చేసి దాని శరణాగతి పూర్తిగా చెప్పి ఆ శరణాగతి అంటే ఏందని చెప్పి ఆయన మనసులో పూర్తిగా ఆయనకి తెలిపించి దాని తర్వాత ఏం చెప్పాడు? తిరువాయుడిని సాయించాడు. డైరెక్ట్ గా ఫస్ట్ తిరువాయుడిని సాయించలేము నమ్మాళ్వారు నాదమునికి.
అప్పుడు ఏం చేసాడు స్వామి? మొదటి ద్వయం ఇచ్చాడు. శ్రీమన్నారాయణ శరణం, శరణం ప్రభక్తి ద్వయం చెప్పాడు. ద్వయం చెప్పిన తర్వాత దాని తర్వాత ద్వయం ఏం చెప్తుంది? శరణాగతి శాస్త్రం చెప్తుంది. ఆ శరణాగతి శాస్త్రం అంటే ఏంది అని చెప్పి, நிற்கப்பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் மிக்க வேதியர் వేదத்தின் ముట్పొరుల్ నిర్కప్పాడి అని నెంజులు నిరుతినా అని చెప్తారు కదా. అప్పుడు ఆ శరణాగతి శాస్త్రాన్ని, ప్రభక్తి శాస్త్రాన్ని పూర్తిగా మనసులో పూర్తిగా ధరించినట్టు పూర్తిగా చెప్పేశాడు. బాగా ధరించుకున్నాడు నాదమని. దాని తర్వాత తిరువాయుమని చెప్పాడు. ఎందుకంటే ఇదిగా గురుపరంలో చెప్తుంది, డైరెక్ట్ గా తిరువాయుమని చెప్పాల. అప్పుడు ద్వయం అంటే ఏంది? తిరువాయుమిడి. తిరువాయుమిడి అంటే ఏంది? ద్వయం. అప్పుడు తిరువాయుమిడి చెప్పిండొచ్చు అంటే ద్వయాన్ని అనుసరించే కదా తిరువాయుమిడి. అందువల్ల ద్వయం ప్రధానం. అందువల్ల దీంట్లో ద్వయాన్ని ఏం చెప్తారు సంప్రదాయంలో? మంత్రరత్నం చెప్తారు. ద్వయానికి మంత్రరత్నం అంటారు. తిరుమంత్రాన్ని మంత్రరాజ అంటారు. మంత్రరత్నం, మంత్రరాజ అంటారు. ఇప్పుడు రత్నం ఒక పక్క ఉంటుంది, రాజు ఒక పక్క ఉన్నాడు. ఆ రత్నం రాజు దగ్గరికి పోద్దా? రాజు రత్నం దగ్గరికి వస్తాడా? సో రత్నం ఎలా స్వామి పోద్ది? రాజుదా రత్నం దగ్గరికి రావాలా? రత్నం కావాలంటే రాజుదా రావాలా? రత్నం పోద్దా? రత్నం పోదు కదా. అవునా? అప్పుడు ఏది దీనిలో గొప్పది? రత్నమే గొప్పది రాజు కన్నా. అప్పుడు తిరుమంత్రం కన్నా గొప్పమైన రహస్యం ఇది ద్వయమే. అంటే ద్వయం మంత్రరత్నం, అదే తిరుమంత్రం మంత్రరాజ. రత్నాన్ని ఎత్తుక్కొని రాజు పోతాడే గాని రాజును ఎత్తుక్కొని రత్నం రాదు. మంత్రాన్ని ఎత్తుకొని రత్నాన్ని ఎత్తుకొని రాజు పోతాడు కదా. అదే ప్రకారం ద్వయాన్ని ఎత్తుక్కొని తిరుమంత్రం పోద్దే గాని తిరుమంత్రాన్ని ఎత్తుక్కొని ద్వయం పోదు. ఎందుకోసం ఈ మాట్లాడి అని చెప్పానంటే, అప్పుడు ద్వయం ఎంత ప్రధానం అవుతుంది. ఈ రోజు అది చాలా ముఖ్యం. ఈ రోజు చెవిస్తాడు. ఈ రోజు పాల్గొన మాసం, ఇది ద్రావిడ దేశానికి పాల్గొన మాసం, ఉత్తర పాల్గొన నక్షత్రం. ఈ రోజు ఆశ్చర్యమైన నంజీయర్ అవతారం చేసిన రోజు. సామాన్యమైన రోజు కాదు, సామాన్యమైన రోజు కాదు. பங்கையற்பூவில் பிறந்த பாவனன்னாள் வாடியே, పంగునిల్ ఉత్తిరణాల్ పారుతిత్తాల్ వాడియే. ఈ రోజుదా రాముడికి వివాహం జరిగిన రోజు. ఈ రోజుదా పిరాటి మహాలక్ష్మి పిరాటి అవతారం చేసిన రోజు. పంగునిల్ ఉత్తిరణాల్ పారుతిత్తాల్ వాడియే అని చెప్పి అట్లాంటి. అది కాకుండా ఈ రోజుదా స్వామి రామానుజుల వారు శరణాగతి చేసి మన అందరికీ ముందుగానే రిజర్వేషన్ చేసినట్టు ఏం చేశాడు? శరణాగతి శాస్త్రాన్ని చేసి మన అందరికీ మోక్షానికి తీసి పెట్టుకున్నాడు. అది రోజు ఈ రోజు. అట్లాంటి ఆశ్చర్యమైన రోజు పాల్గొన మాసం, ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు. ఈ రోజు ఒక్కరోజే పిరాటితో కలుస్తాడు పెరుమాళ్ళు. పెరియ పిరాటియారు ఎక్కడ? నంబెరుమాள். అదే ప్రకారం పెరియ పిరాటి శ్రీరంగనాయకి ఇద్దరు ఒకే ఏక సింహాసనంలో ఉంటారు. ఇప్పుడు పోతే కూడా సేవించవచ్చు. శ్రీరంగంలో ఏక సింహాసనం పోయి ఉంటారు ఇద్దరు. ఏక సింహం రాత్రి పూర్తిగా 18 సార్లు తిరుమంజనం వద్ది. ఒక్కసారి 2 సార్లు కాదు, 18 సెలవు తిరుమంజనం అంటారు. 18 సార్లు తిరుమంజనం అవుతుంది. దాని తర్వాత గద్దెత్రి పూర్తిగా తిరుగుతుంది. తెల్లారితో ఘోరతం. ఆశ్చర్యమైన ఉత్సవం. ఈ పాల్గొన మాస ఉత్సవం అనేది ఆది బ్రహ్మోత్సవం అంటారు. ఈ ఉత్సవాన్ని చేసింది ఎవరంటే విభీషణుడు చేశాడు ఈ ఉత్సవం. అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఈ ఉత్సవం చేసేదానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అంత వైభవం ఈ ఉత్సవానికి. అది కాకుండా అట్లాంటి రోజు ఈ రోజు పాల్గొన మాసం, ఉత్తర పాల్గొన నక్షత్రం అనేది. రెండోది ఈ పౌర్ణమి, ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు ఒకే రోజు వస్తుంది. ఈ రోజే అట్లయితే అట్టమాని ఉండింది కదా. అందువల్ల ఈ తిరుమంత్రం అనేది మంత్రరాజ, ద్వయం అనేది మంత్రరత్నం. అప్పుడు రాజు రత్నాన్ని ఎత్తుక్కొని పోతాడే కానీ రత్న రాజును ఎత్తుక్కొని రాదు. అంటే తిరుమంత్రంలో ఏదైనా సందేహాలు ఉంటే ద్వయానికి రావాలా. ద్వయంలో సందేహం ఉంటుందా? ఏ సందేహం లేదు. ద్వయంగా దీర్ఘ శరణాగతిని చెప్తారు. అప్పుడు ఈ ప్రకారం ఇదన్నీ పూర్తిగా నమ్మాళ్వార్ ఎవరికి? మంత్రరాజు ఏమి, మంత్రరత్నమేమి రెండు నాదమునికి ఉపదేశం చేశాడు. తిరుమంత్రం ఉపదేశం చేశాడు, ద్వయం ఉపదేశం చేశాడు,
చరమశ్లోకం ఉపదేశం, అన్ని ఉపదేశం చేశాడు. ఇదంతా ఇంత ప్రమాణం. ఇది ఉపదేశం చేసిన తర్వాత తిరువాయుమొഴി ఇచ్చాడు. అప్పుడు మొదట ద్వయాన్ని చెప్పేసి దాని తర్వాత తిరువాయుమొഴి చెప్పించి దాని తర్వాత ఎట్లా ఇచ్చాడు చూడండి, చెప్తాను చూడండి. నమ్మాళ్వార్ నాదమునికి నారాయణ ఇచ్చాడు కదా, ఎలా ఇచ్చాడు, ఎట్లా, ఏ ప్రబంధం మొదట ఇచ్చాడు, ఏ ప్రబంధం వెనకాల ఇచ్చాడంటే మొదట ద్వయం ఇచ్చాడు, దాని తర్వాత తిరుమంత్యం ఇచ్చాడు, దాని తర్వాత తిరువాయుమొഴి చెప్పాడు. తిరువాయుమొഴి చెప్పిన తర్వాత తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది ఈ 3 గ్రంథాలు చెప్పాడు. మొదట తిరువాయుమొഴి చెప్పాడు. మన సామాన్యంగా మనం ఏం చెప్తాము, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴి అని ఈ ప్రకారం మన క్రమం చెప్తాము. అప్పుడు తిరువాయుమొഴి లాస్ట్లో చెప్తాము. అయితే తిరువాయుమొழிదా మొదట చెప్పింది నమ్మాళ్వార్ నాదమునికి. తిరువాయుమొഴి మొదట చెప్పేసి దాని తర్వాత తిరువిరుత్తం, దాని తర్వాత తిరువాసిరియం, దాని తర్వాత పెరియ తిరువందాది చెప్పాడు. అదన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా పొయ్గయాళ్వార్ మొదలాళ్వార్ పాసమేమి మొదలు తిరువందాది, 2ాం తిరువందాది, 3ాం తిరువందాది అని చెప్పి మిగతా ఆళ్వార్ల పాత్రల్ని క్రమంగా చెప్పేశాడు. అప్పుడు మొదట చెప్పింది తిరుమంత్రం కాదు, ద్వయమై. దాని తర్వాత తిరువాయుమొഴి చెప్పాడు కదా, పరంపరగా చెప్పాడు. అప్పుడు నాదమునికి పరంపరగా నాదనుకు 4000 ఉరైత్తాన్ వాడియే. ఇది స్వామి నమ్మాళ్వార్ వాయు తిరునామంలో ఉంటది. నాదనుకు, నాదన్ అంటే నాదముని, 4000 దివ్యపురంలో పూర్తిగా చెప్పాడు కదా. అట్లా ఇచ్చిన తర్వాత ఆ నానముని పూర్తిగా అనుగ్రహించాడు నమ్మాళ్వార్. అనుగ్రహించరా ఆ నానమునికి ఇప్పుడు దొరికింది. ఆయన దొరికిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన శిష్యుడైన ఉయ్యక్కొండారికి ఇచ్చాడు, ఉయ్యక్కొండ మనకాల నంబికి ఇచ్చాడు, మనకాల నంబి ఆలవందారికి ఇచ్చాడు, ఆలవంద పెరినంబికి ఇచ్చాడు. ఇట్లా పరంపరగా ఎంత వరకు వచ్చింది, రామానుజుల వరకు వచ్చింది. అప్పుడు నమ్మాళ్వార్ ద్వారా నాదముని, నాదముని ద్వారా ఉయ్యక్కొండ, ఉయ్యక్కొండ ద్వారా మనకాల నంబి, మనకాల నంబి ద్వారా పెరియనంబి ఆలవందార్, ఆలవందార్ ద్వారా పెరియనంబి, పెరియనంబి ద్వారా ఆచారంలో ఎక్కడ వస్తుంది, నేరుగా ఎక్కడ వస్తుంది, రామానుజు వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ద్వయము తిరువాయుమను ప్రకాశంగా ఉండాల్స, 2 చేర్చే ఉండాల్సిందని చెప్పి బాగా లోకలను పూర్తిగా ప్రచారం చేశారు. ప్రచారం పూర్తిగా చేసింది నాదముని ప్రారంభించి స్వామి రామానుజుల వారి పర్యంతం ద్వయం వేరు కాదు, తిరువాయుమొഴి వేరు కాదు, ఇది 2 ప్రచారం చేయాలని చెప్పి పూర్తి లోకమంతా ప్రసిద్ధం చేశారు. అప్పుడు మొదల్లో ద్వయమర్థం చెప్తాడు, అది తెలిసిన తర్వాత తిరువాయుమొഴి చెప్తారు. అప్పుడు ద్వయానికి తెలుసుకోవాలంటే దానికి అధికారం కావాలా, ద్వయం తెలుసుకోవాలంటే అధికారం కావాలి కదా. ఏమి స్వామి, దాని తర్వాత తిరువాయుమొழிకి వస్తాడు. ద్వయం తెలుసుకోకపోతే అందువల్లదా సామాన్యంగా మనం సేవాకాలం చేస్తాం కదా, సేవాకాలం చేస్తామంటేనే సమాశ్రయం అయి ఉంటేనే సేవాకాలం చేయాలని ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఇప్పుడు ఉండాలి. అయితే అది ఆ పద్ధతి పెట్టుకున్నామంటే ఎవరు స్వామి వస్తారో వాళ్ళకి కొంచెం వీళ్ళ మీద ప్రీతి ఉండాలి, స్వామి ప్రేమ ఉండాలి. అయితే ఇంకా సమాశ్రయం చేసుకోవాలా, ఆ సమయం చూస్తున్నారు ఇంకా రాలేదు, ఏం చేయాలా, అప్పుడు వాళ్ళని తోసేయాల్సిందేనా అంటే వాళ్ళని తొందరగా చేసుకోవాలనుకునే ఒక అభిమానం, ఆ కటాక్షం అనేది ఆచార్యుడి ద్వారా పొందించాలి కొన్ని. అట్లా ఉన్నప్పుడు ఆ ద్వయం తెలుసుకుంటారు కదా, ఆ ద్వయం తెలుసుకుంటే అధికారం అవ్వాలా. అధికారం దొరికిన తర్వాత తిరువాయుమొഴి వీడికి వస్తుంది. ఏమంటే మొదట ఏం చేయాలో తెలిసిన, మొదట మన సామాన్య శాస్త్రాన్ని ఎట్లా తిరువాయుమొഴి దగ్గరికి రావాలా, ద్వయానికి ఎట్లా రావాలని చెప్తారు చూడండి. మొదట సామాన్య శాస్త్రం తెలుసుకోవాలా, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలా. కానీ ఇదంతా అందరే తెలుసుకోవచ్చా, లేదు స్త్రీలు తెలుసుకోవచ్చా, స్త్రీలకి ఇదంతా అవగాహన లేదు. అయితే పురుషులు తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం తెలుసుకోవాలా. దాని తర్వాత తెలుసుకున్న తర్వాత వేదాంత కాలక్షేపం చెయ్యాలా. వేదాంత కాలక్షేపం చెయ్యాలా. ఆ కాలక్షేపం ఏంటి, వేదం ఏం చెప్తుంది, వేదాంతం ఏం చెప్తుంది, ఆ కాలక్షేపం చేయాలా. ఆ కాలక్షేపం చేసిన తర్వాత అట్లీస్ట్ యతీంద్రమద దీపిక అని ఒక గ్రంథం, ఇప్పటికీ ఒక
400-500 సంవత్సరం ముందు సోళసింహపురం దొటయాచార్య స్వామి, ఆయన సశిష్యుడు శ్రీనివాసాచార్య స్వామి, ఆయన ఒక గ్రంథం అనుగ్రహించాడు, యతీంద్రమది దీపికాని. శ్రీభాష్యం ఏం చెప్తుందో దాన్ని సులభంగా మనకు అర్థమైనట్టు అయితే శ్రీభాష్యం ఉండేది పూర్తిగా కాదు, ఏదో కొంచెం అది మనకి తెలిపిస్తాడు. అది తెలుసుకుంటేనే కొంచెం వేదాంత విచారం కొంచెం తెలుసుకున్నట్టు, సంప్రదాయం కొంచెం తెలుసుకుంటూ అర్థం. దాని తర్వాత యతీంద్రమద దీపిక తెలుసుకోవాలి. దాని తర్వాత వేదార్థ సంగ్రహం, ఇదా ఉపనిషత్ అర్థాలని పూర్తిగా దానిలో పెట్టాడు స్వామి రామానుజుల వారు. ఆ వేదార్థ సంగ్రహం తెలిసిన తర్వాత దాని తర్వాత శ్రీభాష్యం తెలుసుకోవాలా. శ్రీభాష్యం తెలుసుకుంటారా, శ్రీభాష్యం ఎట్లా తెలుసుకోవాలా? శ్రీభాష్యానికి వ్యాఖ్యానం ఉంటుంది. అది ఏం వ్యాఖ్యానం? సుధప్రకాశిక వ్యాఖ్యానం. ఆ సుధప్రకాశిక వ్యాఖ్యానంతో తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఉపనిషత్ భాష్యం ఉపనిషత్ భాష్యం ఉండదు కదా, అదన్నీ తెలుసుకోవడం. దాని తర్వాత గీతా భాష్యం, దాని తర్వాత శ్రీరామాయణమే, మిగతా అంతా తెలుసుకున్న తర్వాత రహస్య గ్రంథాలకి రావాల. స్వామి మాకు ఆయుష్ ఉంటుందా? ఇదన్నీ తెలుసుకొని రావాలంటే ఎట్లా రావాలా, ఏం ప్రకారం అంటే ఆయుష్ ఉంటుందంటే ఇది క్రమం. 15 సంవత్సరాల లోపల అన్ని నేర్చుకోవచ్చు, క్రమమే లేదు. ఆ కాలంలో పాఠశాలలో పోతారు కదా పిల్లలు, 7 సంవత్సరానికి యజ్ఞోపేతం ఇస్తారు. 7 సంవత్సరం అంటే గర్భంతో చేర్చి 7, అప్పుడైతే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు యజ్ఞోపేతం వేసిన తర్వాత అతనికి యోగ్యత వచ్చింది శాస్త్రం చదివేదానికి. ఆ యోగ్యత వచ్చిన దగ్గర ఇతనికి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు అన్ని పూర్తి అయిపోతుంది. అంత బాగా చదువుకోవచ్చు. ఇదన్నీ ఏమి, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలా? దాని తర్వాత రహస్య త్రయానికి రావాలా. సరే స్వామి ఎప్పుడు సమాచారం చేసుకోవాలా? సమాచారం ముందే అయిపోద్ది. సమాచారం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోద్ది. అయితే అప్పుడే తిరుమంత్రోదయం చర్మశ్లోకం పూర్తిగా అర్థం అవుతుందంటే అర్థం కాదు, చిన్నపిల్లలే కదా. లేదు స్వామి మేము 50 సంవత్సరాలు చేసుకున్నాం, అది అడిగిన తర్వాత సమాచారం చేసుకోవాలంటేనే 8 సంవత్సరాలు చేసుకోవాలి. అప్పుడు చేసుకున్న చిన్నపిల్లలకి అప్పుడు తిరుమంత్రం అంటే ఏంది, ద్వయం అంటే ఏంది, చర్మశ్లోకం అంటే ఏంటంటే ఆ సూత్రాన్ని నెట్టు చేస్తారే కానీ ఆ సూత్రానికి ఉండే అర్థం పూర్తిగా తెలుసుకునే ఒక అట్లాంటి యోగ్యత అప్పుడు ఉంటుందంటే ఉండదు. అందువల్ల ఏం కావాలా? 15-20 సంవత్సరాలు రావాలా. అప్పుడు మంత్రం వచ్చేసద్ది, వాళ్ళకి మంత్రం చేతికి వచ్చేసద్ది. అయితే దాని అర్థం తెలియదు కదా, అర్థం తెలియకుండా దాని తర్వాత కొద్దిగా కాలక్షేపం చేయాలి. కాలక్షేపం చేసి ఇదన్నీ చేస్తూ ఉంటే కొద్దిగా రహస్య గ్రంథ కాలక్షేపం చేస్తూ ఉంటే అది తెలుసుకొని దాని తర్వాత లాస్ట్ లో ఎక్కడ రావాలా? దివ్య ప్రబంధమైన తిరువాయుమిని కాలక్షేమంకి రావాలా. మనం ఇప్పుడు ఏం అడుగుతున్నాం తెలుసుకో, ఏది చదవరా స్వామి, తిరువాయుమిని చెప్తారా, బహుదూషిని చెప్తారా అంటారు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది, సంప్రదాయం ఏం చెప్తుంది అంటే న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం, అదే ప్రకారం ఉండే వ్యాకరణ శాస్త్రం, ఇదంతా తెలుసుకొని శ్రీరామాయణ మహాభారతం తెలుసుకొని, భాగవతం తెలుసుకొని, దాంతో గీతా భాష తెలుసుకొని, శ్రీభాష్యం తెలుసుకొని, వేదాంత సంగ్రహం తెలుసుకొని, ఇదన్నీ తెలుసుకొని లాస్ట్కి ఎక్కడికి రావాలా? తిరువాయుమికి రావాలంటుంది. తిరువాయుమి వచ్చిన తర్వాత దాంట్లోనే పూర్తిగా మన టైం ఫుల్గా పాస్ చేయాలి. టైం ఫుల్గా ఇదిదా పద్ధతి ఉండదా? మనం ఎత్తిన వెంటనే 2 పాత్రలు సేవిస్తాము, స్వామి నాకు కాలక్షేపం చెప్తారా అని అడుగుతాము. అది తప్పుగా చెప్పలా, ఇదిదా పద్ధతి పెట్టుకుంటాం. సరే స్వామి ఇట్లా డైరెక్ట్గా తెలుసుకుంటే అర్థం కాదు. కొన్ని విషయంలో మనకు అర్థం అయ్యేది లేదు కదా. ఇప్పుడు ఒక పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్ విద్య చదవాల, డైరెక్ట్గా 10కి వచ్చేసారు. అర్థమవుద్దా? ఏమీ అర్థం కాదు. ఏదో 1-2 అర్థమవుద్దే కదా, ఏం కాదే. అదే ప్రకారం నేను డైరెక్ట్గా తిరువాయుమికి రావాలంటే ముందుగా ఇదన్నీ తెలుసుకుంటేదా తిరువాయుమికి వస్తే అర్థమవుద్ది. కొన్ని ఇదే మీరు చెప్తున్నారు స్వామి, వింటున్నాను, కొన్ని అర్థమవుతుంది, కొన్ని అర్థం కాలేదంటే ఇదిదా రీజను. న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం తెలుసుకోవాలా, ఉపనిషత్ భాష్యం తెలుసుకోవాలా, శ్రీభాష్యం తెలుసుకోవాలా, గీతా భాష్యం తెలుసుకోవాలా. ఇదన్నీ తెలుసుకొని ఆనాక లాస్ట్ తిరుమంత్రోదయం ధర్మశ్లోకం తెలుసుకోవాలా. ఇది అన్ని తెలుసుకొని లాస్ట్లోనే వచ్చి ఎక్కడికి వచ్చాను, దీనికి వచ్చానంటే
ఎక్కడికి తిరువాయువుడికి వచ్చాయంటే అప్పుడు అర్థమవుద్ది. ఇదా పద్ధతి. దాని తర్వాత ఆ దివ్య ప్రబంధమే ప్రధానం, వేరే ఏం లేదు. ఆ దివ్య ప్రబంధమే ప్రధానం చెప్పి దాంట్లోనే మనం కాలక్షేపం చేస్తా ఉండాలి, వేరే ఏం చేయకూడదు. ఆ కాలక్షేపం తప్ప వేరే ఏం ఉండకూడదు కదా, అట్టిదా పద్ధతి. అయితే ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, ఓరాన్ వడియాయ్ ఉపదేశిత్తారు మున్నోర్ ఏరార్ ఎతిరాజన్ నిన్నరులారు. ఒక పురుషుడు ఈ ప్రకారం చెప్తారు కదా, అది సామాన్యం కాదు. ఓరాన్వడి పురుషం అంటే ఏమి సామాన్యం కాదు. సరే స్వామి, ఒక పురుషుడు ఇంకో పురుషుడు చెప్తాడు, ఆచార్య శిష్యుడు చెప్తాడు, ఇద్దరు పురుషులే చెప్తారు కదా. అప్పటికైతే దాంట్లో సామాన్యమైన అంటే ఆచార్యుడు అంటే కాదు. ఒక స్వామి ఇంకో స్వామికి చెప్తున్నా అంటే చెప్పేటోళ్ళు సామాన్యమేవులు కాదు, వినేటోళ్ళు సామాన్యమేవులు కాదు. ఇప్పుడు దానికి ఒక విషయం చెప్తాను. మధుర గవియాడు వారు ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పలేదు స్వామి. నమ్మాళ్ళవారు ఎవరికి చెప్పాడు? మధుర గవి చెప్పాడు కదా. ఇప్పుడు మధుర గవియాడు వారికి చెప్పాడు కదా, మధుర గవియాడు సామాన్యమా? కాదు. నమ్మాళ్ళవారు సామాన్యమా? కాదే. అయితే దీంట్లో ఒక్కొక్కరు సామాన్యం కాదు. అయితే ఒకరికి చెప్పాడు. మనం ఏమనుకుంటాను, ఒకరికి చెప్పాడు స్వామి, ఏదైతే చెప్పేసిపోయాడు అనుకున్నాం. మనం అనుకున్నట్టు కాదు. ఏమంటే ఎంత గొప్పైన మంత్రం, ఒక 10 మందులు 20 మందులు కలిసి చెప్పాల్సిన ఒక విషయాన్ని ఒకరే చెప్తున్నారంటే ఎంత వైభవం ఆయనకుంటే ఆ మంత్రాన్ని పూర్తిగా గ్రహించుకొని, ఆ మంత్రంలో ఉండే అర్థం అంతా పూర్తిగా గ్రహించుకొని చెప్పాలంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలా. నమ్మాళ్ళ వారికి అంత జ్ఞానం ఉండే దానివల్ల మధురగవి ఆవిడ చెప్పాడు. ఆ నమ్మాళ్ళ వారికి అంత జ్ఞానం ఉండే దానివల్ల నాదవుని ఒకరికి చెప్పాడు. నాదవునికి అంత జ్ఞానం ఉండే దానివల్ల ఉయ్యకొండారికి చెప్పాడు. ఉయ్యకొండారికి అంత జ్ఞానం ఉండే దానివల్ల మనకాల నంబికి చెప్పాడు. మనకాల నంబికి అంత జ్ఞానం ఉండే దానివల్ల ఆలవందారు చెప్పారు. ఇది వెంటనే ఏదో ఉత్తదే కాదు, ఆయన ఏదో చెప్పారండి, ఇదిదో చేసారండి, అట్లా కాదు, ఉత్తదే కాదు. 10 మందిలు చేయాల్సిన పని ఒకరు చెప్తున్నారు. 10 మందిలు చేర్చి కాపాడాల ఒక వస్తువుని. స్వామి నా వల్ల కాపాడడం కాదు, మీరందరూ 10 మందిలు రండి, అప్పుడు చుట్టూ కూర్చుంటే కాపాడుతామంటారు కదా. అలాంటి కాపాడే ఒక వస్తువుని ఒకరే కాపాడుతున్నారంటే ఎంత వైభవం ఆయనకు ఉండాలా. మనం ఏమనుకుంటామో, వాళ్ళేమో పద్ధతి చేసే స్వామి, ఒకరు పెట్టుకున్నారంటే ఒకరు అనేది సామాన్యమైన ఒకరు కాదు, సామాన్యమైన ఒకరు కాదు. ఏమంటే సంప్రదాయాన్ని రక్షించాలంటే 10 మందిలు ఉండే రక్షించాలి ఒక వస్తువుని ఒకరే రక్షిస్తున్నారంటే అప్పుడు ఎంత మాత్రం వైభవం ఉండాలా, అంత సామర్థ్యం ఉండాలి కదా. అదిదా ఏం చెప్తారు, మహాపురుషుడు ఉంటారు, దానిదా మహాపురుషుడు ఉంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం నేను చదువుతాను. இனி ஸ்ரீமன் நாதமுனின் தொடக்கமான நாளே அறிந்து ஆதரிக்கப்படுவதான அருளி செயலில் தாத்பரியமான பிரதிபத்தியர்த்தமானது ஓரான் வழியாக நடந்து சொல்ல அத்தை எம்பெருமானார் தம்முடைய நிரவதிக கிருபையாலே பேசி வரம்பருத்தி வழியாக்கி நடத்தி அருள்படி அருளி செய்கிறார். ஓரான் வழியா உபதேசார் என்று தொடங்கி பிரபத்தியர்த்தம் என்ன, திருவாய்மொழி அர்த்தம் என்ன, பேதமில்லாமல் திருவாய்மொழி பிரவர்த்திப்பாராக பிரவர்த்தத்தை முந்திர அருளி செய்தபடி சொல்லுகிறது. துவயார்த்தம் தீர்க்க சரணாகதி என்றது சார சங்கிரகத்தில் என்றே அருளி செய்தது. துவயார்த்தம் దీర్ఘ శరణాగతి, ద్వయం వేరు కాదు, తిరువాయుడు వేరు కాదు అని చెప్పి సార సంగ్రహం అనే గ్రంథంలో స్వామి పిల్లలోకాచార్య అనుగ్రహించారు, చూసుకోండి చెప్పారు. ఆహా, அவனுக்கு ఆచార్య పూర్తి ఉన్నదండి అరుళి చేయబరగల్. తిరువాయుడి ద్వయం ఎవరు చెప్తారో అతనికే ఆచార్య పూర్తి అని చెప్పినారు. பெரிய முதலியாருக்கு சமந்தராஜ துவய மகாசசி என்று துவயபூர்வமாகிற ஆழ்வார் திருவாயுமொழி முதலான பிரபந்தங்களை பிரசாதித்தருளினது. அப்படியே உபயத்தையும் வர்த்திப்பித்தருளினமாறுவரே எம்பெருமானார். ஆகையால் இத்தை முந்தர பிரவித்திப்பித்தருளினார். ద్వయాధికర కాలే పిన్బిరే తిరువాయుమొழి అధికరిత్తి పోరువది. ద్వయం తెలుసుకున్న తర్వాతదా తిరువాయుమొழి తెలుసుకోవాలా. మనం నేరుగా ఏం చేస్తాము, పుస్తకం తీసుకుంటాము, నాకు తెలుగు వచ్చండి, పుస్తకం తెలుగులో ఉండాలి, చదువుతాను కదా, ద్వయానుసంధానం వల్ల చెయ్యాలంట. పూర్వది ஓரான் வழியால் ஓரோரு மகா புருஷனை குறித்து உபதேசிக்கிற முன்புள்ளார் இந்த மார்க்கத்தை
நடத்தி பொந்தது முன்னோர். அவர்கள்தான் எம்பெருமானுக்கு வருகுண்டான அருள் பெற்ற நாதமுது முதலான ஆச்சாரியர்கள். அவர்கள்தான் அர்த்த கௌரவத்தை பார்த்திரு மறைத்து உபதேசித்து ரட்சித்து வந்தது. நம்பிதாமும் சூழல்கள் கொண்டிரே இவருக்கு அர்த்தத்தை உபதேசித்திருந்தார். ஏறார் எதிராஜர் இன்னருளால். அப்படி இன்றைக்கு எதிகளுக்கு நாதராயிருக்க எம்பெருமானார் அர்த்தத்தின் சீர்மையை பாராது இவர்கள் அனர்த்தத்தையே பார்த்து அனுக்கிரக சீலமான அருளாலே ஆய்த்தி இப்படி வெளியிட்டது. இந்த ஒரு చూస్తాం. ఇప్పుడు ఓరాన్ వడియాల్ ఉపదేశిస్తారు మున్నోర్. మున్నోర్ అట్లయితే ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కొక్కరు సామాన్యమైన మహాపురుషులను చెప్తున్నారు వ్యాఖ్యాత. అట్లయితే వీళ్ళంతా ఎంబెరుమానార్కు ముందు ఉండేటోళ్ళు. స్వామి రామానందుడు వారికి ముందు ఉండేటోళ్ళు. రామానుడికి వెనకాల వచ్చిన వాళ్ళు వేరు, రామానుడికి ముందు వచ్చిన వాళ్ళు వేరు. అయితే రామానుడికి వెనకాల వచ్చిన వాళ్ళు, రామానుజుడి వారికి వెనకాల వచ్చినారు మనకి దగ్గరగా ఉంటారు. ముందు వచ్చిన వాళ్ళు కొంచెం దూరం ఉంటారంటే అటెంది అంటే దూరం దగ్గర అంటే ఏం అర్థం అంటే కాలాన్ని పెట్టి దూరం దగ్గర కాదు. లేదు స్వామి రామానుజుడి వారు 1000 సంవత్సరం ముందు వెనకాల, అప్పుడు రామానుజుడు అంటే ఒక 1000 సంవత్సరం తర్వాత అని అర్థం కాదు. ముందు వెనకని చెప్పేది ఏంటంటే కాలాన్ని పెట్టి కాదు. వాళ్ళు చాలా గౌరవాన్ని ఎదురు చూస్తారు. ఏంటంటే మన దగ్గరగా ఈ కైంకర్యం చేస్తాడా, ఈ అధికారం ఉండదా, ఈ ప్రకారం ఆచార్య శిష్యుక్ష చేస్తాడా, ఈ ప్రకారం ఈయనకి ఈ కులంలో పుట్టాడా, ఈ చదువు చదివాడా, ఇదంతా చేసున్నాడా, ఇదన్నీ చూస్తారు ఎవరు? రామానుజుల వారికి ముందు ఉండేటోళ్ళు. అయితే రామానుజుల వారు వెనక ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే అదంతా చూడద్దండి, అదంతా ఏమవుతుంది అని చూడ. అట్టయితే మన ఆచారులాగా చెప్తున్నారు స్వామి. మన ఆచారం అట్లా ఉంటారా? అవును, మన ఆచార్యం వస్తే చాలండి. ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? డబ్బులు ఇస్తావా, ఇది ఇస్తావా, దీన్ని అడుగుతాడా? ఏం అడగటం లేదే. ఏం చేస్తాడు? నువ్వు వస్తే చాలు అంటాడు కదా. మన ఆచార్యుడు ఎంత సౌలభ్యంగా ఉంటాడు, ఎంత సౌశీల్యంగా ఉంటాడు, ఎంత మాత్రం మన మీద ఒక ప్రేమతో ఉంటాడు. ఆ ప్రకారం ఉంటారు ఎవరు? రామానుజుడికి వెనకాల వచ్చినాడు. ఆ ప్రకారం ఉంటేదా సంప్రదాయం బాగుంటుంది. మనం ఆచార్యుడి దగ్గర పోయేటప్పుడు ఎందుకు వచ్చావు ముఖాన్ని తిప్పుకొని ఆచార్యుడు ఉన్నాడు అనుకొని మనం పోతామా? మొదట సంవత్సరం ఒకసారి పోయి చూడటమే పెద్ద గొప్పతనం. స్వామి నేను పోయేచ్చానండి, 6 నెలలు ఒకసారి పోతున్నానండి, ఏమో పక్కింట్లో ఉండే మటుకు పోయి వచ్చినట్టు చెప్తాడు. ఆచార్యుడు తిరువిడి దగ్గరనే ఉండాలంట ఉన్ని. అయితే ఆయన ఎట్లా ఉంటాడు? చాలా సౌలభ్యంగా ఉంటాడు. ఆ ప్రకారం ఉంటాడు కదా. మన శిష్యువు వస్తే సార్లు కాసుకుంటాడు కదా, ఆ ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు நம்மாழ்வார் దీనిదా ఓరాన్ వழியா ఉపదేశిస్తారు మున్నోర్ ఏరార్ ఎతిరాజన్ నిన్నరులాల్. நம்மாழ்வார் అనుగ్రహం నాదమణి. వీళ్ళంతా అర్థాన్ని ఎట్లా చెప్తారంటే అర్థ గౌరవం చూశారు. అర్థతే మంత్రంలో ఉండే అర్థం, ఆ శబ్దం, ఆ శబ్దానికి ఉండే అర్థం ఉంటది కదా, ఆ గౌరవాన్ని ప్రధానంగా చూశాడు. ఎంత గౌరవం దానికి, ఎంత వైభవం ఆ మంత్రానికి అని చెప్పి అది వెంటనే వాళ్ళకి మనం చెప్పకూడదు. వెంటనే చెప్పచ్చా? కొన్ని కాలక్షేప అధికారులు కూడా కొన్ని విషయాలు డైరెక్ట్గా అట్నే చెప్పరు. డైరెక్ట్గా చెప్తే ఆ విషయానికి ఉండే గౌరవం పోద్ది. ఒక విషయం చెప్తాను. సన్నిధికి పోయాము, సాయంకాలం నిత్యపడి తిరువారాధన అయింది, ప్రసాదం ఇచ్చారు. ఒక ఆచార పురుషుడు ఏం చేశాడు? ప్రసాదం తీసుకున్నాడు. ఆయన పెరుమాళ దగ్గరనే ఉంటాడు కదా, ఆయనకి మొదట ఇస్తాను తీసుకున్నాడు. తీసుకొని ఈ వస్త్రంలో పెట్టుకొని ఇట మూసుకొని ఇటు చేస్తున్నాడు. మిగతా వాడికి ఎవరికి ఇవ్వలేదు. ఏం స్వామి ఏం చేస్తున్నాడు? లడ్డు ప్రసాదం ఇచ్చాడా? లేదు ఏదైనా మైసూర్ పాకు ఇచ్చాడా? లేదు వేరే ఏదైనా పెద్ద పెద్ద ప్రసాదం ఏదైనా ఇచ్చాడా అని చెప్పి ఒక్కొక్కరు అనుకుంటారు కదా. ఈయన మూసుకొచ్చాడు. ఇది తెరిచిపెట్టేసంటే ఏం ప్రసాదం తెలిసిపోద్ది. మూసుకొని వస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటారు. అప్పుడు ఆయన తీసుకుపోయే ప్రసాదానికి గౌరవం ఉండాలి. ఏం లే, ఉగ్గుళ్ళు ఇచ్చాడు, వేరే ఏం లేదు, 4 పప్పులు అంతే.
ఏం చేస్తారు పెద్ద సన్నతిలో? ఏం చేయరు కదా, అది పేద సన్నతి. 4 పప్పులు ఇచ్చాడు, దాని ఇట్లా మూసుకొని పోస్తున్నాడు. అప్పుడు మూసుకొని గౌరవం వస్తుంది. అప్పుడు అది తెలుసుకోవాలనే అభిప్రాయం వస్తుంది. సరే స్వామి, తెలుసుకున్న తర్వాత ఏమీ లేదని అయిపోద్ది అంటే ఏమీ లేదని అవ్వదు. బాగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏమి లేదని అవ్వదు. ఏమవుతుందంటే, ఓ ఈ మంత్రానికి ఇంత అర్థం ఉండదని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఓ దీని గౌరవం ఇంకా పెద్దదైంది. అందువల్ల వాళ్ళు మూసిపెట్టింది ఎందుకోసం అంటే, ఇతనికి తెలిపియాలంటే ఆ మంత్రం నేర్చుకునే యోగ్యత ఇతనికి ఉండదా, అది వాళ్ళు ప్రధానంగా చూశారు. అది చూసిన దానివల్లదా, అందువల్ల ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రక్షించాల. వెంటనే దీన్ని తీసి అట్లనే బయట పెట్టేయకూడదు. వెంటనే దీన్ని తీసుకురండి, ఇక పెట్టండి అని చెప్తారు కదా. పెద్ద రత్నం, ఎన్నో కోట్లు అది. ఆ కోట్లు రత్నాన్ని తీసుకొచ్చి మధ్యలో తీసుకొచ్చి పెడతారా వాకిటి మధ్యలో? దానికి ఎంత జాగ్రత్త చేసి, దాని బాక్సులన్నీ అలంకారంగా ఉండే బాక్సులన్నీ చేసి, దానికి పెట్టే తావే అలంకారం చేసి ఎంత జాగ్రత్త చేస్తారు. ఏం లేకుండా ఒక రత్నం. ఇది ఏంది? మంత్రరత్నం, సామాన్య రత్నం కాదు ఇది. సామాన్య రత్నానికి ఇంత జాగ్రత్త చేస్తారంటే మంత్రరత్నానికి ఎంత జాగ్రత్త చేయాలా? ఆ జాగ్రత్త చెయ్యాలి కదా. చెయ్యాలంటే మధ్యలో తీసుకొచ్చి పెట్టేస్తే దాని గౌరవం పొద్ది. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆ గౌరవం కావాలా, మంత్రానికి ఉండే గౌరవం తెచ్చుకోవాలని చెప్పి ఇతనికి అలాంటి యోగ్యత ఉండేదని పరీక్ష చేస్తారు. ఇలాంటి కేసు ఉండారా స్వామి? మనకే తెలిసే. తిరుక్కోటి నంబి స్వామి రామానుజుల వారికి తిరుమంత్రార్థము చరమ శ్లోకార్థము చెప్పాల. ద్వయాన్ని ముందుగా పెరినంబి చెప్పేశారు. తిరుక్కోటిని తిరుమంత్రార్థం చెప్పాలా, చరమ శ్లోకార్థం చెప్పాలని చెప్పి ఆయన దగ్గర నేరుగా వచ్చాడు. శ్రీరంగం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత నీకు ఇంకా ఆ యోగ్యత రాలేదు, నువ్వు పోయేసి నెక్స్ట్ టైం రా, మళ్ళా రా అని చెప్పి పంపించేసాడు. మళ్ళీ శ్రీరంగానికి వచ్చాడు. నడిచే రావాలా. శ్రీరంగా నుంచి తిరుక్కోష్టి ఎంత దూరం తెలుసా? అంత దూరం నడిచి రావాలా. మళ్ళీ పోయాడు, శ్రీరంగాన్ని పోయాడు. మళ్ళీ ఈ రోజు రా అని చెప్పాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి స్వామి ఎవరికి అనుగ్రహించాలని చెప్పి ఆయన తిరువుడి పెట్టుకొని ప్రార్థన పెట్టుకున్నాడు. ఇంకా నీకు ఆ యోగ్యత రాలా, మళ్ళా పోన్నాడు. ఈ ప్రకారం 17 సార్లు పంపించాడు. ఒక్కసారి 2 సార్లు కాదు, 17 సార్లు పంపించాడు. ఇప్పుడు ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒకరు కాలక్షేమం అడిగాడు ఒక స్వామి దగ్గర. చెప్తాను రండి అన్నాడు. కాలక్షేమం అడిగాడు, చెప్తాను రండి అన్నాడు. ఆ స్వామి నేరుగా పోయాడు. స్వామి చెప్తా అని చెప్పారు, వచ్చేసాను అన్నాడు. వచ్చేసావా అని చెప్పి అతను అంటే పైకింటి కింద చూశాడు. నీకేం ఈ కాలక్షేపం వినే యోగ్యత నీకు లేదు కమాలనే, పోసి నువ్వు రేపు రా అని చెప్పి పంపించేసాడు. సరే అని చెప్పి పోయాడు. ఎందుకు తలలో మనకి ఏం లేదు కమాలని చెప్పి మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. మరుసటి రోజు వచ్చిన తర్వాత మళ్ళీ పైకించి కింద చూశాడు. ఆ స్వామిని చూసేసి ఆచార్యుడు చెప్తున్నాడు, ఇంకా నీకు యోగ్యత రాలేదే, ఒక వారం దాలిరా అని చెప్పేశాడు. తను బయట వచ్చేసాడు. నువ్వు చెప్పుకుంటే పో, ఏంది నీ మంత్రం నువ్వే పెట్టిపోవు, నాకేం అక్కర్లేదు, వచ్చేస్తామని లేదా. ఇప్పుడు రామానుజులు వారు ఏం చేసి ఉండాలా? ఒక్కసారి పంపించాడు. సరే ఒకసారి పంపించాడు, నెక్స్ట్ టైం మనకి చెప్తాడు, రెండోసారి పోయినప్పుడు చెప్తాడు అనుకొని పోయింటాడు. 17 సార్లు పోయాడు. మన అయితే ఒక్కసారి లేదా 2 సార్లు పోతాం అనుకోండి, 3ఓసారి పోయినప్పుడు నువ్వే పెట్టుకోవయ్యా, నాకేం అక్కర్లేదు పో అని చెప్పేసి వస్తేస్తాం కదా. ఆ ప్రకారం చేశాడంటే చేయలేదు. ఇప్పుడు ఇది ఒకటి. ఇంకోటి చెప్తాను చూడండి. 18 సార్లు పోయాడు కదా స్వామి రామానుజుల వారు. పోయిన తర్వాత కిటికీలు తలుపులన్నీ మూసేసి, ఏ రామానుజ నీకు ఒక మాట చెప్తున్నాను, నీ దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటాను, సత్య ప్రమాణం చేసుకుంటున్నాను. ఏమని తెలుసా? ఇప్పుడు నేను చెప్పే మంత్రం, ఆ మంత్రోపదేశం నువ్వు ఎవరికి చెప్పకూడదు. నువ్వు చెప్పాలనుకుంటే ఎట్లా చెప్పాలి చెప్తా? నేను నిన్ను ఎలా పరీక్ష చేశాను, 18 సార్లు నిన్ను రప్పించాను, ఆ ప్రకారం పరీక్ష చేసే నువ్వు చెప్పాలనే గాని ఏదో మనకి కావాలనే కదా అని చెప్పి చెప్పకూడదు.
అని చెప్పాడు. సరిగ్గా తలకాయ ఊపాడు. తలపై ఊపేసి అక్కడి నుంచి తెలిసిన తర్వాత నేరుగా తిరుగుకోటి సన్నిధికి వచ్చి అక్కడ వచ్చి చెప్తున్నాడు. చర్మశ్లోకార్థం చెప్తున్నాడు కదా. అట్టయితే ఏం స్వామి ఆ మాట చెప్పచ్చు, ఆ ప్రకారం చేస్తే ఎవరు వస్తారు? నేనే ఎవరంతా కాలక్షేపం వింటారో వాళ్ళు ఒక 15 సార్లు వచ్చి పోవాల్సిందే, అప్పుడే చెప్తాను. ఆ యోగ్యత నాకు లేదు, అడిగనికి లేదు. చెప్తాను, మాట చెప్తా అంటే ఇప్పుడు వచ్చి 5 మందిని కూడా వస్తారా? స్వామి మీరే పెట్టుకోండి, నాకేం అక్కర్లేదు, అంతా మీరే పెట్టుకోండి అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు రామానుజుల వారు ఏం చేసి ఉండాలి? ఇట్లా పరీక్ష చేస్తే ఎవరు వస్తారు? ఏందన్నా సరే స్వామి అంత మాత్రం పరీక్ష చేయాలా అని చెప్పేప్పటికీ రామానుజుల వారు చేసేదా? చేయలేదే. వెంటనే సన్నతి వాక్యాలకి వచ్చి వెంటనే చర్మశ్లోకార్థిని పూర్తిగా చెప్పాడు కదా. చెప్పేసిన తర్వాత ఆయన పిలిచి అడుగుతున్నాడు, నా దగ్గర సత్య ప్రమాణం చేసుకున్నావే, ఆచార్యుడు చెప్పిన మాట నువ్వు ఉల్లంఘనం చేసేవే, నీకు గౌరవాది నరకం దొరకొద్ది రామానుజ. అట్లా నరకం దొరకతాయని తెలిసి కూడా నువ్వు చేసేవే, నరకానికి పోతావంటాను. అప్పుడు రామానుజుల వారు ఏం చెప్పారు తెలుసా? నే ఒకటి నరకానికి పోతాను, ఈ చర్మశ్లోకార్థాన్ని ఎవరెవరు వింటారో వాళ్ళందరూ మోక్షానికి పోతారు కదా. ఇదిదా కారే కరుణై రామానుజ. అప్పుడు ఆలింగనం చేసుకుంటాడు ఎవరు? తిరుక్కోటి నంది. ఎంబెరుమానారే అని పేరు అప్పుడు పెడతాడు. ఎంబెరుమానారే అని పేరు అప్పుడు చెప్తాడు కదా. ఎందుకు చెప్తానంటే అప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలని చెప్పే కూడా నువ్వు ఆ ప్రకారం చేసేవంటే నీకు ఎంత మాత్రం నీకు ఈ భక్తుల మీద మీ శిష్యుల మీద ఎంత ప్రేమ నీకు ఉండాలని చెప్తాడు కదా. అప్పుడు ఆ ప్రేమ ఉండేదాని వల్లదా ఓ ఈ పరీక్ష వద్దు, ఈ పరీక్ష అంటే ఎవరు రారు. అట్టయితే పద్ధతి ఉండాలా. ఏం పద్ధతి పెట్టుకోవాలా? ఇలాంటి పరీక్ష అనేది పద్ధతి కాదు. అప్పుడు ఏం పద్ధతి కావాలా? అతని దగ్గర ప్రేమ ఉండదా, ప్రీతి ఉండదా, చేసేసి అని చెప్తారు. ఇదా ఆహ ఓరాన్ వడియాయ్ ఉపదేశిస్తార్ మున్నోర్. అప్పుడు ఇదంతా ఈ ప్రకారం చేసింది ఎవరు? ముందుగా రామానుజుల వారికి ముందు ఉండే పూర్వాచారులందరూ పద్ధతి ప్రకారం వాళ్ళకి పరీక్ష చేశారు. ఇది ముందు అదేది. ఈ ఇంత మీద రామానుజులు వచ్చేసారు. రామానుజులు వచ్చిన తర్వాత ఏరార్ యతిరాజర్ ఇన్నరులాల్, ఏరార్ యతిరాజర్ ఇన్నరులాల్. సరే స్వామి రామానుజులు వచ్చేసారు కదా. యతిరాజర్ ఇన్నరులాల్ ఏరార్ అన్నారు. ఏరార్ ఇంకా జాగ్రత్తగా వినాల. ఏరార్ అంటే ఏం స్వామి? అంత అందంగా ఉంటాడంట స్వామి రామానుజుల వారు. ఆయన తిరిమేని అంత అందం అంట, సేవిస్తానే ఉండొచ్చు అంట. ఎంత సేవించినా కూడా చాలు స్వామి నాకు తృప్తి అయిపోయింది అని చెప్పి బయట రావచ్చు అంటే రాను కాదు. సేవిస్తా 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 ఉన్నట్టు ఆ సేవిస్తా ఉండొచ్చు. అంత అందం అనిద్దా ఏరారని చెప్పింది. అంత అందంగా ఉంటారంటే ఎంబారు చెప్తున్నారు. పద్మమెనత్తిగ పైంకడలుందన్ పల్లవమే విరலும் பாவனமாகிய பைந்துவராடை பதிந்தமரும் கழுகும் முப்பரி நூலோடு முன்கையிலேந்திய முக்கோள் தன்னடகும் முன்னவர் தந்திடு முருவல் நிறைந்திடு முருவல் நிலாவழகும் கற்பகமே விடு கருணை பொழிந்திடு கமல கண்ணடகும் காரிசி தன்கடல் சூடிய முடியும் கனநர்சிக்க முடியும் எப்பொழுதும் எதிராஜன் வடிவழகு என் இதயத்துள்ளதால் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிரே అని చెప్పిన తిరిమేని. ఆ తిరిమేని ఉంటది కదా, ఆ తిరిమేని అంత అంతమంట. యతిరాజర్ వడివడగు. యతిరాజర్ యతిలు ఉంటారు కదా సన్యాసులు. ఆ సన్యాసులంతా నాథుడు. వాళ్ళకంతా స్వామి ఎవరంటే స్వామి రామానుజుల వారు. అందుకే యతిరాజర్ని పేరు. అటైతే ఆ అర్థం ఎంత పెద్దది అది ఉన్న. అట్లాంటి ఆయన్ని చూసి ఏం చెప్పారు? వీళ్ళకి ఇవ్వక వీళ్ళకి అని చెప్పాలి కదా. అయితే ఆ ప్రకారం చెప్పాల. ఏ ప్రకారం చెప్పాల? సరే స్వామి అర్థం చాలా అర్థందా, మంత్రార్థం తిరుమంత్రమేమి ద్వయమేమి చర్మశ్లోకమే
చాలా గొప్పైన అర్థంతా. దాన్ని చూసి వీళ్ళకి వీళ్ళకి ఇవ్వబాక అని చెప్పి ఎవరు అని చెప్పలే స్వామి రామానుజుల వారు. అదే సమయంలో ఆ అర్థానికి వైభవం లేదని చెప్పలా. మంత్రరత్నం కదా, మంత్ర రాజా కదా, అది కాకుండా ఈశ్వర ఋషి పరిగ్రహీతం కదా చరణ శ్లోకార్థం. అట్లా ఉన్నప్పుడు దానికి వైభవం లేదని చెప్పలా. దానికి వైభవం బాగానే ఉండాలి, అర్థం బాగానే ఉండాలి. అయితే ఆ అర్థాన్ని చూస్తా చూస్తా ఉండి ఈ జీవాత్మ పడే శ్రమాను ఉంటుందే, అది ఇంకా నాకు పెద్దదిగా తెలుస్తుంది. ఒకడేం చేశాడు, కత్తి పెట్టుకొని పండుకొస్తా ఉన్నాడు. పండుకొస్తా ఉన్నాడు, చేతులు అట్లా తీరుకుంది, నెత్తురు వచ్చేసింది. అది బాగా తీరుకునిచ్చింది. బాగా అది పనస పండుకు వస్తా ఉన్నాడు. అది చర్మమే తిక్కుగా ఉంటుంది. ఇట్ట పెట్టుకొచ్చి అట్ట ఇట్టు తీసుకునిచ్చింది, బాగా నెత్తురు వచ్చేసింది. ఇది ఒక పక్క. ఆ పక్క ఏమైందంటే ఎవరో ఒకటి కింద పడ్డాడు, చెయ్యి ఇరిగిపోయి నెత్తురు వస్తుంది. దేన్ని ప్రధానంగా చూస్తాడు? దీన్ని ప్రధానంగా చూస్తాడా, దాన్ని ప్రధానంగా చూస్తాడా? ఇదేమో చిన్న కత్తి అట్ట పట్టుకొని పోయిందండి, అదేం పెద్ద అది అక్కడ పెద్ద చెయ్యి ఇరిగిపోయిందండి, నెత్తురు వస్తుంది కదా, అది ప్రధానంగా. అదే ప్రకారం మనకి మంత్రం అనేది చాలా మంచిదే, చాలా గొప్పదే. మంత్రానికి ఉండే గౌరవం గొప్పదే. అయితే దానికన్నా వాళ్ళు పడే కష్టాలు, மாறி மாறி பலபிறப்பம் பிறந்து అడియగడింది ఉల్లం దేరి ఈరిలింబ తిరువెల్లం యాన్మూழ்గినల్ అని చెప్పి వాళ్ళు పడే కష్టాన్ని చూస్తే అది నాకు పెద్దదిగా తెలుస్తుంది. ఏంటంటే ఇది దొరకకుండా పోని. అయితే వాళ్ళకి వేరే గతి లేదే, వాళ్ళకి వేరే గతి లేదే. ఏంటంటే వాళ్ళకి ఏం తెలవలేదే. ఏదైనా తెలుసా? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము వాళ్ళు చేసి మోక్షానికి పోయేదానికి వాళ్ళకి దారి ఉండదా? లేదే. ఆ యోగ్యతలు లేదు, అది ఆ విషయమును వాళ్ళకి తెలవదు, ఆ దారి లేదు. రెండోది, ఈ కలియుగం అంటేనే ఎట్లా ఉంటుంది అంటే, కలియుగం ఎట్లా అయిపోతుంది, చాలా ముందు పోతా ఉండాలి. అప్పుడు కలియుగం ఉంటే మంద ఆయుష్ ఉంటుంది. మంద ఆయుష్ ఉంటే ఆ కాలంలో చాలా మంది చాలా సంవత్సరాలు ఉన్నారు, 100 సంవత్సరాల పైన ఉన్నారు. ఇప్పుడంటే అట్లా కాదు స్వామి, 60 వచ్చేసిందంటే దాని తర్వాత బోనస్ అంటారు. 60 తర్వాత వీళ్ళు ఉన్నారంటే ఏం చెప్తారు? బోనస్ అంటారు. ఆ ప్రకారం అది మందమైన ఆరోగ్యం. సరే, 60 సంవత్సరాలు ఉండాడే, ఆ 60 సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉండాలంటే స్వామి తినక ముందు ఒక మాత్ర వేసుకోవాలా, తినిన తర్వాత ఒక మాత్ర వేసుకోవాలా. ఆ తినేటప్పుడు ఒక పాత్ర ఒకటి పెట్టింటాడు, ఆ కప్పు, ఆ కప్పులో ఇంతనే తినాల, అది ఇది ఈ వస్తువు తినాలా, ఈ వస్తువు తినాలా, ఇది ఇంతనే తినకూడదు అని చెప్పి ఇది చూసుకొని వీళ్ళ లైఫ్ పోతుంది. అప్పుడు ఆరోగ్యం లేదు. మంద ఆరోగ్యం, మంద ఆయుష్, మందమైన భాగ్యం. భాగ్యం ఉండదా అంటే వీడి కర్మ ఏంది, అట్లాంటి కర్మ మందమైన భాగం. సరే, బుద్ధి అయినా మంచి బుద్ధి ఉండదా? మందమైన బుద్ధి. ఈ కలియుగం పోను ఎట్లా ఉంటుందంటే మంద ఆయుష్ ఉంటుంది, ఆయుష్ ఉండదు. మంద ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యమే ఉండదు. ఎవరైనా తినిన తర్వాతనో తినక ముందో మాత్రలు వేసుకోలేదంటే వాళ్ళని దండం పెట్టుకోవచ్చు. ఏం స్వామి అంటే మీరు చాలా ఇచ్చి పెట్టుకున్నారంటే చెప్పచ్చు కదా. ఆ ప్రకారం అయిపోయింది. ఇప్పుడు అది చెప్పేది 60 సంవత్సరాల తర్వాత, చిన్నప్పుడే కాదు, 60 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గర మాత్రం లేదు. అందువల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే యాత్ర రావాలంటే చేయలేదు, దండం పెడతారు. ఏం స్వామి అంటే, స్వామి మాకు చేర్చి మీరు కూడా నమస్కారం చేసేయండి. ఆళ్వారి పాటే ఉండదు, పునర్తకయ్యినరాయ్ అడియేనుక్కుం పోట్టుమినే. మీరు సేవించేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, ఓ ఇతనేదో దుర్మార్గుడు రావాలనుకున్నట్టు రాలేదే, అతను చేసి అని చెప్పి చేసుకోండి అంతేనా. ఆ ప్రకారం మందాయుషు, మంద భాగ్యం, మందమైన ఆరోగ్యం, మందమైన బుద్ధి. బుద్ధి అయినా కాలక్షేమం రావాలా, పోయిందే అని చెప్పినట్టు లేదే. ఇదంతా ఎక్కడ చెప్పెడుతున్నా? భాగవత పురాణంలో చెప్పేసాడు. భాగవత పురాణం స్టార్టింగ్ లోనే సూత పౌరాణికుడు చెప్తాడు. సూత పురాణం అంతా వినేటువంటి చెప్తాడు. కలియుగం పోను 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 ఏంటంటే, ఇప్పుడు కలియుగం పుట్టి 5000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పోను 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 భాగ్యం ఉంది,
వీళ్ళకి ఆయుష్ తగ్గిపోద్ది, ఆయుష్ చాలా తగ్గిపోద్ది, ఆరోగ్యం తగ్గిపోద్ది, బుద్ధియే లేకుండా పోద్ది. ఇట్లా ఉన్నప్పుడు భక్తి మార్గం ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడే విచారం చేస్తాడు భాగవతంలో. భాగవతం అనేది వ్యాసులు పీరియడు, వ్యాసులు శుకరి పీరియడు, పరీక్షిత్తు మకారాజుకు ఉపదేశం చేస్తాడు కదా, అప్పుడే ఈ ప్రకారం పోతుంది స్వామి. అట్లా ఉన్నప్పుడు అప్పుడే భక్తి ఎలా పోద్ది అని అడిగాడు. అప్పుడే భక్తి పోద్ది అని అడిగాడంటే ఇప్పుడు అడగాల? ఇప్పుడు అడగాల్సిన లేదులే. ఇదంతా ఎక్కడ చెప్తారు? నైమిసారణ్యం ఒక క్షేత్రం, 108 దివిదేశాల క్షేత్రం. ఆ నైమిసారణ్యంలో సూత పౌరాణికులు ఈ ప్రకారం అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఈ ప్రకారం మాట్లాడుకుంటారంటే రామానుజుల పీరియడ్లో ఇంకా ఎట్లా ఉంటుంది? ఇంకా క్షీణించిపోయి ఉంటుంది. అంటే దగ్గర 10,000 సంవత్సరాల తర్వాత రామానుజుల పీరియడ్ ఇంకా క్షీణించిపోయి ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు అది వాళ్ళ మనసులో పెద్దగా పడుతుంది. ఓ, ఈ కలికాలంలో వీళ్ళకి మందబుద్ధి, మంద ఆయుష్, మందమైన ఆరోగ్యం, మందమైన భాగ్యం ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇది ప్రధానంగా ఉండదు. మంత్రానికి ఉండే గౌరవం ఉంటుంది, అయినా కూడా ఇది ప్రధానంగా వీళ్ళకి పడుతుంది. పడిన దానివల్ల అర్థానికి ఉండే గౌరవం ఉన్నా కూడా ఆ దానికన్నా వీళ్ళు అనర్థపడుతున్నారే. అర్థం అనర్థం. అర్థం అంటే దానికి ఉండే శబ్దాలకు ఉండే ఒక విషయం. అనర్థం అంటే వీళ్ళు ఈ భూలోకంలో పడే శ్రమాలు, అర్థ అనర్థం. వీళ్ళు పడే అనర్థాన్ని చూస్తే ఆ అర్థానికి ఉండే గౌరవం ఉన్నా కూడా అది చూడకుండా ఏం చేయాలంటే వీళ్ళకి ఏమైనా చెప్పాలా. అప్పుడు నిజంలో తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, తిరువాయుమడి ఏమి ఇదంతా దొరకలేదంటే వీళ్ళకి చాలా అనర్థ పడిపోయారు. వీళ్ళకి దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? వీళ్ళు మళ్ళా మారి బలబిరప్పం పిరందని చెప్పి మళ్ళా పుడతారు, మళ్ళా పోతారు. ఈ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంటేనే అట్టయితే ఆ స్వరూపాన్ని మొదట తెలుసుకున్నాడు. అప్పుడు ఏం స్వరూపం అది? వీళ్ళకి తిరుమంత్రం దయం చర్మశ్లోకం తిరువాయుమడి ఇవ్వలేదంటే వీళ్ళ స్వరూపం పోద్ది. అటైతే ఆత్మ జీవుడికి ఈ ఆత్మ ఉజ్జీవనం అనేది లేకుండా పోతుంది. అందువల్ల దీనికి ఏం చేయాలా? అనుగ్రహం ప్రధానం. అందువల్ల రామానుజుల వారు అనుగ్రహం చేస్తున్నాడు. ఏం అనుగ్రహం? ఆశయుడయోర్ యతిరాజన్ నిన్నరుళాల్, ఏరార్ యతిరాజన్ నిన్నరుళాల్, ఆయన అనుగ్రహం చేస్తున్నాడు. ఏం అనుగ్రహం స్వామి? నాదముని అనుగ్రహం చేశాడు. ఆ నాదముని అనుగ్రహం చేసింది. నాదముని అనుగ్రహం అనేది ఎక్కడ వచ్చింది? నమ్మాళ్వారి దగ్గర నుంచి నాదమునికి అనుగ్రహం వచ్చింది. ఆ నాదముని అనుగ్రహం ఏంది? అది పెద్ద కొండ. నమ్మాళ్వారు అనే పెద్ద మేఘం. ఆ మేఘం అనేది, ఆ మేఘంలో ఉండే అనుగ్రహం అనేది నాదముని అనే కొండలో వచ్చి పడింది. పడిన తర్వాత ఆ నాదముని అనే అనుగ్రహం అనేది నేరుగా కొండలో పడింది. నాదముని కొండలో పడింది కదా, కొండ నుంచి కింద చెరువు, ఆ చెరువుకు వచ్చేసింది. ఆ చెరువుదా రామానుజ. ఆ చెరువుదా రామానుజ అని పేరు. ఇప్పుడు శేపరముద్దుల చెరువు ఉండదు తెలుసా మీకు? పెద్ద చెరువు, సామాన్యమైన చెరువు కాదు, పెద్ద చెరువు. ఆ చెరువు ఉండదా, ఆ చెరువుదా రామానుజ. ఆ చెరువులో వచ్చి నమ్మాళ్వారి అనుగ్రహం నాదమునికి రావటం, నాదముని అనుగ్రహం స్వామి రామానుజుకి రావటం, ఆ రామానుజ చెరువులో వచ్చి నిలిచిపోయింది కదా. ఇప్పుడు ఆ చెరువులో ఉండే అనుగ్రహం అనేది అందరికి రావాలి కదా, అందరూ రావాలి. ఇది నాదముని చెప్తారంట. నాదముని ఏం చెప్తారంటే, నాలాగా ఉండేటోళ్ళ అనుగ్రహం ఉంటదే భగవద్ అనుగ్రహం. ఆ భగవద్ అనుగ్రహం అనేది మాకు ఈ అనుగ్రహం దొరికిందంటే, ఒక పిట్టి పక్షి ఉంటుంది కదా, పెట్టిలు. ఆ పెట్టిలంతా ఏం చేసిందంటే, ఒక కోనేటిని చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ కోనేట్లో పోయి పిట్లంతా నీళ్ళు తాగద్ది కదా, ఆ ప్రకారం అయిపోద్ది మా అనుగ్రహం. అయితే వీరాణం అనే ఒక చెరువు, కాట్టుమన్నార్ కోయిల్ని ఆలవందార్ అవతార స్థలం నిన్న మనం చూసాము. ఆలవందార్ అవతార స్థలం, నాదముని అవతార స్థలం కాట్టుమన్నార్ కోయిల్. కాట్టుమన్నార్ వీరనారాయణపురం చెప్తారు, అది ప్రధానంగా కాట్టుమన్నార్ కోయిల్గా చెప్తారు.
ఆ కాటుమన్నార్ కోయిల్లో వీరాణుని పెద్ద చెరువు, సామాన్యమైన చెరువు కాదు, అంత పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువులో వచ్చి అది అనుగ్రహం దొరికింది అనుకోండి, అప్పుడు ఈ లోకమే ఆ వీరాను నీళ్ళని తీసుకుంటది కదా. ఎంత పెద్ద చెరువు. ఆ వీరాను చెరువుని చెన్నపట్నానికి తీసుకురావాలని చెప్పి ఒక 40 సంవత్సరం 50 సంవత్సరం ప్రయత్నం చేశారు గవర్నమెంట్ ఉన్ని, ఆ ప్రకారం ఉన్ని. అటు అంత పెద్ద చెరువు, అంత పెద్ద చెరువు కదా. అందువల్ల అప్పుడు ఆ వీరానం చెరువులు వచ్చి చేరిందంటే ఏమైపోద్ది? ఇప్పుడు కోనేట్లు నీళ్ళు ఉన్నాయంటే ఎన్ని మందిలు తీసుకుంటారు? కొన్ని మందిలే. పెద్ద చెరువు, సముద్రం లాగుండే చెరువు, ఆ చెరువులో నీళ్ళు ఉన్నాయంటే అందరు తీసుకుంటారు, అందరికి లోకమే ఉజ్జీవనం అవుతుంది కదా. అదే ప్రకారం నాదముని, ఉయ్యకొండార్, మనక్కాల్ నంబి వీళ్ళ దగ్గర నుంచి భగవద్ అనుగ్రహం అట్నే ఆ అనుగ్రహం వచ్చింది. రావటం భగవద్ అనుగ్రహమనే నీళ్లు, ఆ నీళ్లు వచ్చి అది ఒకరి దగ్గర వచ్చింది. ఎవరి దగ్గర వచ్చింది? రామానుజాన వీరాణం చెరువు దగ్గర వచ్చింది. కాటమ ఇప్పుడు ఉండాలి వీరాణం చెరువు, పెద్ద చెరువు. మీరు కాటమన్నారు కోయిల్ దివ్యదేశం పోయారు, ఇప్పుడు ఆ చెరువుని క్షమించవచ్చు. సముద్రంలాగా ఉంటుంది, పెద్ద సముద్రంలాగా ఉంటుంది. ఆ వీరాణం చెరువులో నీళ్లు ఉండింది అనుకోండి, లోకమంతా ఉజ్జీవనం అయిపోద్ది కదా, లోకం అందరికీ దొరకద్ది కదా. ఆ వీరాణం చెరువులో, ఆ వీరాణంలోదా 74 బంతులు ఉంటుంది. ఆ వీరానికి నీళ్లు బయట రావాలి కదా, సత్సమృద్ధికి పొలాలకి రావాలి కదా. 74 సమృద్ధులు ఉంటుంది. ఆ 74 సమృద్ధి 74 సింహాసనాధిపతి, అదిదా 74 అంటే ఏమి? దీనికి ఒక లెక్క ఉండాలి. కాట్టుమన్నార్ కోలి వీరాణం చెరువుకి దానికి ఆ ద్వారం ఉంటుంది కదా, 74 ద్వారాలు ఉంటుంది. ఆ 74 లెక్క పెట్టుకొని స్వామి రామానుజుల వారు 74 సింహాసనాలు ఏర్పాటు చేశాను ఒక మాట ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా? నరసింహుడి తిరుమేని ఉంటుంది కదా, ఆయన రూపం, నరసింహుడి రూపానికి 74 రూపం ఉండదు, సామాన్యం కాదు. రామానుజుల వారికి తిరువారాధన పెరుమాళే నరసింహుడు దేవ పెరుమాళ్ ఇద్దరు ఉన్నారు. ఆ నరసింహుడికి రూపం 74 రూపం ఉండదు. ఆ 74 రూపం అప్పుడు 374, ఒకటి నరసింహుడికి ఉండే 74 రూపం, దాన్ని చూసి వీరాణం చెరువులో 74 ద్వారాలు, దీనికి పంటకి పోవాలని చెప్పి 74 ద్వారాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాన్ని చూసి స్వామి రామానుజుల వారు 74 సింహాసనవాదీలు అని ఏర్పాటు చేశారని చెప్పి ఎట్లా తెలవదు, అడిగింది తెలవదు. అయితే ప్రధానం ఏంటంటే నరసింహుడికి 74 రూపాలు, ఆ 74 రూపాయలు పెట్టుకొనిగా వీరాణంలో 74 ద్వారాలు పెట్టుకొని దాని తర్వాత పంటలకి నీళ్లు పోవాలని చెప్పి చేశారు. ఎందుకోసం చెప్తానంటే ఇదంతా ఒక ఇది. అప్పుడు 74 సింహాసనాధిపతులు వాళ్ళు ఎందుకోసం అంటే ఒక్కరుగా ఉంటే మళ్ళీ ఈ వారాన్ని వీడి వచ్చేసాను. అందువల్ల 74 మందికి అధికారం ఇచ్చారు స్వామి. ఇప్పుడు కూడా ఆ పరంపరలో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ దగ్గర చేసుకోవాలా. ఆ పరంపరలో రాని వాళ్ళ దగ్గర చేసుకుంటే లాభం లేదు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు చేసుకుంటే రామానుజుల వారి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఉంటే మనకి మోక్షం ఇచ్చింది. ఇది చెప్తారు కదా. అప్పుడు అట్లాంటి ఇది. అప్పుడు దీన్ని ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోరు అని చెప్పి ఒక పురుషుడు ఆ ప్రకారం ఉండింది. ఏం చేయను, అది అందరుగా మార్చాడు. ఒక పురుషుడు ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోని అందరుగా మార్చాడు. మార్చిన తర్వాత దాన్ని ఏం చేశారు? ఆశయుడయోర్కెల్లా ఆరియర్గాల్ కూరం, ఎవరికంతా ప్రేమ ఉంటుందో అని చెప్పినాడు. ఇప్పుడు అశ్వమేధ కంఠంని యజుర్వేదంలో ఒకటి, ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. అశ్వమేధ కంఠం యజుర్వేదంలో రూపమే వాస్తవ్యమే మాహినాం వ్యాకష్టమే, రూపమే வாஸ்தவ்யம்னு மகிமானம் யாசஷ்டை என்று ஏறாரும் செய்யவடி என்றும் சொல்லும்படியான தம்முடைய திவ்ய மங்கள விக்கிரகத்தில் பிரகாசிக்கிற சௌந்தர்ய பூர்த்தியாலே சர்வரையும்
வசீகரிக்கும்படியான எம்பெருமானார் சம்சாரிகள் துர்கதி கண்டு பொறுக்க மாட்டாதே தம்முடைய నిర్హేతిక కృపయాలే అయితే இப்படி ఉపదేశి తల్లిట్టు ఇవర్దాం రూపగుణత్తాలం ఆత్మగుణత్తాలం అంటారు కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒకే ఒక విషయం చెప్తుంటుంది. ఓరాన్ వడియా ఉదేశిస్తారు మున్నోర్ ఏరా యతిరాజన్ నిన్నరుళాలని చెప్పారు కదా. దీంట్లో ఎంబెరుమానార్ తిరిమేని అందమైన తిరిమేని. సరే, ఆ అందమైన తిరిమేని ఇక్కడ చెప్తారు. ఈ పుస్తకం మీరు చేతిలో పెట్టుకోవాలా. వ్యాఖ్యానం పుస్తకం చేతిలో ఉండిందంటే మంచిదే. వ్యాఖ్యానం లేదంటే కూడా ఉపదేశరత్న వాళ్ళ పుస్తకాన్ని మీరు ఆ పాత్రన్నా పెట్టుకోండి. దాంట్లో ఏం రాసిందా చూడండి. ఓరాన్ వడియాయ్ ఉపదేశిస్తార్ మున్నోర్. దీని వరకు అర్థం చెప్తాను. ఒక పురుషుడు ఈ ప్రకారంగా ఉపదేశం చేశారు ఎంబెరుమానార్ పీరియడ్కి ముందు ఉన్న పూర్వాచార్యులు అని అర్థం. అనగా రెండవ లైను ఏరార్ యతిరాజర్ నిన్నరుళాల్, యతిరాజర్ ఇన్నరుళాల్ అని చిన్నారు. ఏరార్ యతిరాజర్, ఏరార్ అంటే అందమైన యతిరాజన్ వేసినారు. ఏరార్ యతిరాజన్ నిన్నరుళాల్ అని వేసినారు. ఇప్పుడు స్వామి ఇక్కడ మనవారమని ఏం చెప్తున్నాడు? దీనికి ముందు ఉండేటోళ్ళందరూ, ఎంబెరుమానార్కి ముందు ఉండేటోళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్పుకున్నారు. పరీక్ష చేసి లోపల వదిలేశారు అని చెప్పారు. ఈయన ఆ ప్రకారం వదిలేదు. ఎంబెరుమానార్ ఏం చేశాడు? పరీక్ష అంతా వద్దు, ఏం వద్దు అని చెప్పి, మీకు ప్రేమ ఉంటే చాలు, అది ఒకటి ఉంటే చాలు అని చెప్పి మీరు లోపల రావచ్చు అని చెప్పాడు అని చెప్పాలి కదా. అట్లే కదా చెప్పాడు. అట్లా చెప్పిన ఒక శబ్దాన్ని మధ్యలో ఒక శబ్దం దూరుస్తున్నాడు. ఏంటంటే అందంగా ఉండే ఎంబెరుమానార్ అంటాడు. అందంగా ఉండే ఎంబెరుమానార్ అని చెప్తాడు. ఎందుకు స్వామి, ఎందుకు అందంగా ఉండాలా? ఒక విషయం చెప్తాను. ఒక స్వామి ఏం చేశాడు, ఆయన దగ్గర ఏదో తీసుకోవాలా, ఆయన ఏదో తెచ్చిచ్చాడు. తీసుకోవాలంటే ఆయన ఈయనపై చేతికి పట్టుకోవాలి కదా. అప్పుడు ఆయన చేతికి ఇస్తారు కదా. స్వామి ఈయన అందం ఉంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వనంటే లాభం లేదు. ఆచార పురుషుడు అందం ఉండాల్సిందని లేదు, అందం ఉంటేనే అందం లేకపోతేనో ఆయనకి ఇవ్వాల్సిందే. అయితే అందం ఉండే ఆచారుడు తీసుకున్నాడు అని చెప్తే అది అర్థమే కాదు స్వామి. అప్పుడు అందం లేదంటే ఆచారుడు తీసుకోడా? అదే అందం లేదంటే ఆ శిష్యుడు ఇవ్వడా? ఎందుకోసం? అందమైన యతిరాజులు ఇన్నరులు చెప్పాలా? యతిరాజులు ఇన్నరులు చెప్తేనే చాలు. యతిరాజుల కృప వల్ల అందరికి ఇవ్వాలని చెప్పాడు అని చెప్తే చాలు. అందమైన యతిరాజుల కృప వల్ల దానికి ఏం సంబంధం? అందానికి దీనికి సంబంధం ఏమి? ఎంబెరుమానార్కి ముందు ఉండేటప్పుడు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఎంబెరుమానార్ తర్వాత అందరికి చెప్పండి అని చెప్పేశాడు. దానికిను అందానికి ఏమి ఉండదు. ఇదిదా చాలా ముఖ్యమైనది. మనవాళమామని దీర్ఘదర్శిని నీకు ఇది ప్రధానం. ఏరా నువ్వు శబ్దం రాసుడు, ఆ శబ్దంతో చాలా ముఖ్యం. ఏరా అంటే చాలా అందం అంట. సరే స్వామి, ఆయనకు అంత అందం అంటే అందం. ఆయన வாழ்வித்திருநாமன் మీరు రోజు సేవిస్తున్నారా? క్షీరారం యతిరాజర్ తిరువడిగల్ వాడి తిరువరయల్ சாத்திய செந்துவராடி வாடி ஏறாரும் செய்யடி எப்பொழுதும் வாடி இலங்கிய முன்னோள் வாடி இணைத்தோள்கள் வாடி சோராறு துய்ய செய்ய முகச்சோதி வாடி தூமுருவல் வாடி தொனமலர் கண்கள் வாடி ஈராறு திருநாமம் அணிந்த எழில் வாடி இனிதிருக்கோயில் எழில் ஞானமுத்திரை வாடியேன்னு చెప్పి స్వామి ఎంబెరుమానార్ వావిత్రనామం రోజు మనం చేయించాలా. దాంట్లో వావిత్రనామం మొదటి శబ్దం క్షీరారం యతిరాజన్ తిరువడిగల్ వాడి. క్షీరారం అంటే అంత అందమైన తిరిమేని అంట. ఆ తిరిమేని ఎట్లా ఉంటుందండి? ఎర్రగా తెలుపు ఎరుపు కలిసింది, ఎర్రగా. ఆదిశేషుడు ఇట్లా ఆయన ఇట్లా తీసుకుంటారు కదా. ఆదిశేషుడు ఆ ముఖాన్ని తీసుకుని పట్టాన్ని తీస్తాడు కదా. ఆ ప్రకారం ఎట్లా ఉంటుంది? ఆయన ఈపు చూస్తేనే ఆదిశేషుడు ఈపులాగా కనిపిస్తుంది. ఆదిశేషుడు ఎలా ఉంటాడో మీ శ్రీపరి మొదలు అట్లనే ప్రత్యక్షంగా సేవించవచ్చు.
ప్రత్యక్షంగా సేవించవచ్చు. ఆదిశేషుడు ఈపులాగానే ఉంటది. అట్లనే ఆ ఈపు ఎట్లుంటది, ఇట్లా ఉంటది. ఆదిశేషుడు ఎట్లా ఉంటుందో ఈ ప్రకారం ఉంటది. ఎందుకంటారు అది అట్లాంటి ఈ మార్పు అంటే ఇది ఈ భుజాలు ఎట్లా అంటే అంత అందంగా ఉంటదంట. అది కాకుండా ఇక్కడ కడుపు దగ్గర చిన్నదిగా ఉండి మళ్ళీ పైకి పెద్దది అయిపోద్ది. ఇది ఏం చేస్తుందంటే ఇదన్నీ ఆళ్వాళ్ళు కానీ దీనికి ముందుండే ఆచారాలు కానీ అందరినీ ఈ హృదయ కమలంలో పెట్టుకొని ఏంది கதிக்கு பதறிவன் காணமும் கல்லும் கடலமெல்லாம் கொதிக்க தவம் செய்யும் கொள்கையற்றேன் கொல்லிக்காவலம் சொல் பதிக்கும் கலைக்கவிபாடும் பெரியவர் పాదంగలే తుదిక్కం పరమన్. అది అందుని పొయ్యిగయాళ్వారు ప్రారంభించి తిరుమంగయాళ్వారు పర్యంతం ఒక్కొక్కరిని తిరువుళ్ళలో పెట్టుకుంటారు కదా, అంత పెట్టుకున్న ఆ తిరువుళ్ళం. అది కాకుండా ఆ తిరుమార్పు ఎట్లా ఉంటుంది తెలుసా, ఈ రొమ్ము ఈ తిరుమార్పు ఎట్లా ఉంటుందంటే పలపలపలపలను ఉంటుందంట. సేవి ఆ తిరుమార్పు. దాని తర్వాత అంజలిత్త తడక్కై ఇట్లా దండం సమర్పిస్తూ ఉంటాడు స్వామి. ఎప్పుడు పోయినా ఈ ప్రకారంగా ఉంటాడు. ఇట్లా ఉంటాడు కదా, అది సేవిస్తేనే అంత అందంగా ఉంటుంది. దాని తర్వాత ఆయన ఈ శిఖ ఉంటది కదా, ఈ శిఖ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ శిఖ అంత అందంగా ఉంటుంది అంట. దాని తర్వాత కాషాయ వస్త్రం ధరించుకుంటారు కదా ఆయన, ఆ కాషాయ వస్త్రం అంత ఆనందంగా ఉండదు. చేతిలో తిరుదండం పట్టుకుంటాడు, ఆ తిరుదండం అంత ఆనందంగా ఉంటుంది. ఆ తిరువడితో కూడా స్వామి ఒత్తి నిలబడంటే కూర్చొని ఉంటాడు. కూర్చొని అంటే ఆయన సేవిస్తూ ఉండాలి అని చెప్పి దీన్ని యతిరాజ సప్తతిని యతిరాజ వింశతి అని ఒక గ్రంథాన్ని మనవాళ్ళు అనుగ్రహించారు. యతిరాజ సప్తతి అని ఒక గ్రంథాన్ని వేదాంత దేశి అనుగ్రహించాడు. దాంట్లో ఆయన చెప్తాడు, ఆయన యజ్ఞోభివృద్ధి ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉంటుందంట. కొన్ని మందికి కైంకర్యం చేసే యజ్ఞోభివృద్ధి నలుపు అయిపోయి ఉంటుంది, తెల్లగా యజ్ఞోభివృద్ధి ఉంటుంది. ఆ ప్రకారం ఆ తిరుమన్ కాపు 12 తిరుమన్ కాపు, ఆ తిరుమన్ కాపు ఎట్లా ఉంటుందంటే ఆ తిరుమేళ్ళు ఉండేది చూస్తేనే ఈ తిరుమన్ కాపే మోక్షం ఇచ్చిన వాళ్ళ ఆ ప్రకారం ఉంటుందంట ఆ తిరుతన్నం. అదే ప్రకారం స్వామి ఎందుకోసం స్వామి ఇట్లా అవతారం చేశాడంటే ఈ 3 లోకల్లో ఉండేటోళ్ళు చేసిన పుణ్యం ఆయన అవతారం చేశాడని చెప్తుంది శాస్త్రం. ఈ భూలోకం చేసిన పుణ్యం భూవు ముబగా శుభగా ఈ 3 లోకంలో చేసిన పుణ్యందా ఆయన అవతారం చేశాడు అని చెప్పింది. అదంటే ఆయన తిరుదండం పెట్టుకుంటారు కదా, ఆ తిరుదండం ఏం చెప్తుంది, తత్వత్రయాన్ని చెప్తుంది. చిత్తేమి అచిత్యేమి ఈశ్వర తత్వమేమి ఈ 3 తత్వాలు పెట్టుకుంటే తిరుదండం. ఆ తిరుమేని చూస్తేనే తిరుమేని సేవిస్తేనే కర్ణాగది ఫలించద్దంట. అంత మహా ఆ శిఖైని చూస్తేనే సేవించాలనుకుంటుందంట. ఈయనే యతిశేఖరుడు యతిరాజుడు అని చెప్పి ఎతిరికంతో ఈయన కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండత్యోద్బలకరం విమలోపగీతం ఉద్యంత్రి ఏసనిపం ఉల్లతద్భూతకుంఠం రూపంతవాస్తి యతిరాజు తసూర్మమాగ్రిని కాషాయ అంబరం అంటే వస్త్రం, ఆ కాషాయ అంబరం ధరించుకొని అది కాకుండా ఈ శిఖ అట్లే బాగా ముడి వేసుకొని ఇట్టు పెట్టుకొని దాని తర్వాత తిరుదండం చేతులు పెట్టుకొని ప్రకాశంగా ఉంటాడు. ఆయన అక్కడ ఉంటాడంటేనే అంత ప్రకాశం. ఆ ప్రకాశంగా దాని తర్వాత యజ్ఞోపీఠం పలపలపల ఉంటుకొని ఊర్ధపుండ్రం ఆయన తిరుమన్ కాపు ఎట్లా ఉంటదంటే సూర్యుడిని పైకి తీస్తే ఎట్లా ఉంటది ఆ ప్రకారం ఆయన తిరుమన్ కాపు ఆ రామానుజ తిరుమేని ఆ తిరువురువం ఎట్లుంటది, నా కళ్ళ ముందు నిలబాలని చెప్పి ఈ కాషాయ శోభి కమనీయ శిఖానివేశం శ్లోకానికి అర్థం. అది కాకుండా ఆయన తిరుమేలి సౌందర్యమేమి లావణ్యమేమి మార్ధవమేమి ఒక్కొక్కటి ఏమవుతుందంటే నన్ను ఈడుస్తుంది. ఆ సౌందర్యం నన్ను ఈడుస్తుంది. సౌందర్యం అంటే అవయవంగా ఒక్కొక్క తిరుమేనిలో ఉండే ఒక్కొక్క అవయవాలు నన్ను ఈడుస్తుంది. లావణ్యం అంటే తిరుమేని పూర్తిగా నన్ను ఈడుస్తుంది. మార్ధవం అంటే ఎంత మాత్రం సుకుమారమైన తిరుమేని అని చెప్పి ఇదన్నీ చూస్తున్నాం. అవి సేవిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి విజయవైకుంఠం పోయేదానికి ఏం చేయాలి స్వామి, ఆయన తిరుమేని సేవించారు సార్. ఇక్కడ దగ్గర 120 సంవత్సరాలు ఉన్నారు స్వామి జీవన. 120 సంవత్సరాల నుండి ఈ జక్రం ఈ లోకాన్ని పూర్తిగా దిద్దుబాటు చేశాడు. పొలిగ పోయిట్టు వల్ల ఇచ్చారం
நலியும் நரமதம் நெய்ந்தன் நவனிக்கின் ஜாதம் தமிழை கடியும் கடும் கண்டுகொண்மின் கடல் வண்ணன் பூதங்கள் మన్మీర్ మలియప్పుగుంది ఇసబాడి ఆడి ఉడిదర కంటం చెప్పి ఈ ప్రకారం ఎన్ని మందిని ఆయన దిద్దుబాటు తీసుకుపోయారు ఎవరేవడి ఉడయవారి తిరువడిని చెప్తారు కదా. ఆ ప్రకారం తిరువరంగ దివ్యదేశని మిగతా దివ్యదేశాలని తిరువరంగుల పత్తుకొత్తు పరివారం అంటున్నారు. ఈ రోజు అట్లాంటి వైభవం పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రంలోదు ఈ ఎంబెరుమానార్ వైభవం చెప్పే భాగ్యం దొరికిందే, దీనికన్నా వేరే భాగ్యం లేదు. అట్లాంటి భాగ్యం ఎందుకంటే ఎందుకోసం ఇప్పుడు ఆయన అందం గురించి చెప్తున్నా అంటే ఏరారు ఎతిరాజని ఇన్నరులాలు ఉండదు, ఏరారు ఎతిరాజని ఇన్నరులు అంటది. ఆ అందానికిను ఈయన అందరూ మోక్షం పోవాలనుకున్నానికి ఏం స్వామి సంబంధం అంటే ఆయన్ని సేవిస్తేనే చాలు, వేరే ఏం అక్కర్లేదు, వేరే ఏం చేయాల్సిన పని లేదు. ఆయన తిరిమేని పోయి సేవించండి, మోక్షం దొరకద్దా స్వామి? తప్పకుండా దొరకద్దు. నేను చదవలేదండి, తిరువామిని సేవించలేదండి, ఆయనకి దండం సమర్పించలేదండి, తిరిమేని సేవిస్తే అంతే. అంటే తిరిమేని సేవిస్తేనే చాలు, ఒక్కసారి సేవిస్తేనే ఇంకా అక్కడి నుంచి బయట ఇప్పుడు పోయి సేవించవచ్చు తిరువెంబుదూరులో ఒక్కసారి. అంతనే మనకు మోక్షం ఇస్తుంది. మన వాళ్ళని చెప్పేది ఏమంటే ఈయన మాట ముఖ్యం కాదు, ఆ తిరిమేని సేవించండి చాలు. అందుకదా అంత అందమైన తిరిమేని ఎవరు కందాడై తోడపర్ వంశంలో వచ్చిన వాళ్ళు తిరిమేని అలంకారం చేశారు. ఆ తిరిమేని మనకి మోక్షం ఇస్తుందా అంటే ఆ తిరిమేని వల్లదా మనకి అన్ని దొరుకుతుంది, ఆ తిరిమేని వల్లదా మనకి మోక్షం దొరుకుతుంది చెప్పతాడు. ఏంటనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం పెరుమానార్జీ తిరువిదేశనం, ఆచార్యం తిరువిదేశనం, భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే తప్పకుండా అడగచ్చు.